ఆ. ఇవన్నీ ప్రాబ్లంలు వచ్చినాయి అనమాట నాకు. మంచి స్లీప్ ఉన్నా, స్ట్రెస్ లేకపోయినా, ఎక్సర్సైజ్ చేసి, ఫుడ్ మంచి ఫుడ్ అంటే నాన్ వెజిటేరియన్ ఆపేసాను, కాఫీ టీలు ఆపేసాను. అర్థమైందా? అంతే. మన మన ఉద్దేశంలో అది మంచిదే కదా, అయినా కూడా దానివల్ల లాభం కలగలేదు. తర్వాత ఏం చేశాను? ఆ. తర్వాత ఒక లక్కీగా ఒక 2014లో గుంటూరు వెళ్ళినప్పుడు రాజుగారి బుక్ ఒకటి చదివాను, ప్రూవెన్ క్యూర్ డయాబెటీస్ ఎలా బయటపడడం, ఒక 75 రూపాయల బుక్. ఆ తర్వాత ఆయన వీడియో డివిడీలు ఉన్నాయి, ఒక 64 డివిడీలు. అది కొనుక్కొని చదివాను అనమాట. చదివి తర్వాత అక్కడ ఆ, నేను ఇంప్రూవ్ అయ్యాను. రాజుగారికి అక్కడ ఒక 1,00,000 రూపాయలు డొనేషన్ ఇచ్చాను అనమాట. ఆ తర్వాత నేను బాగా దీని మీద హెల్త్ మీద స్టడీ చేశాను. గత 12 ఇయర్స్లో 8,000 అవర్స్ ఆఫ్ రీసెర్చ్ చేశాను అనమాట. చేసి అందరికీ ఫ్రీగా గైడ్ చేస్తుంటాను అనమాట. చూసారా ఏమి ఇంప్రూవ్ అయ్యాను? ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. 11 మెడిసిన్ ఉంటే సిన్న మెడిసిన్స్. ఇవన్నీ మనం నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవాళ క్లాస్లో మీరు నేర్చుకుంటారు. అందరు గుర్తుపెట్టుకుని, నేనేం డాక్టర్ని కాదు, మేమేం డాక్టర్ అడ్వైస్ ఇవ్వట్లేదు ఎవరికి కూడా. మనందరం కూడా మంచి హ్యాబిట్స్ తెలుసుకొని రాంగ్ హ్యాబిట్స్ ఏదో తెలుసుకుంటాం అనమాట. చూడండి, వినపడుతుంది? అందరికి అర్థమవుతుందా పాయింట్స్? హలో. ఆ, వినపడుతుందా? వెరీ గుడ్. ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఒక సర్వే చేసి ఏం చెప్పారు? 95 కోట్ల మంది ఇండియాలో ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ ఉన్నారట. 50 కోట్ల మందికి ఉమ్, బీపీ ఉందంట. డయాబెటిక్, ప్రీ డయాబెటిక్ 37 కోట్ల మందికి ఉంది. థైరాయిడ్ 42 కోట్ల మందికి. క్రానిక్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ గురించి వాళ్ళు చెప్పలా. కొలెస్ట్రాల్ చూసేది ఎంతమందికి ఉంది? 81% ఉంది. అంటే 113 కోట్ల మందికి హై కొలెస్ట్రాల్ ఉంది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఏమవుద్ది? గుండె. హార్ట్ అటాక్ టక్కన తెప్ప పెట్టకుండా పోవటం అనమాట బ్యాచ్. తర్వాత లివర్ ఫంక్షన్, ఫ్యాటీ లివర్ ఎంతమందికి ఉంది చూసారు? 91 కోట్ల మందికి ఉందంట. ఇదంతా సర్వే, నేను చెప్పింది కాదు. అలా వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే డాటా నేను ఇక్కడ చేశాను అన్నమాట. ఫ్యాటీ లివర్ ఒకప్పుడు ఎవరికి వచ్చేది? మందు బాబులకు వచ్చేది. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఓకే. ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఉమ్, డి విటమిన్ డిఫిషియన్సీ ఎంతమంది చూసారు? ఎంతమందికి ఉంది? 82%. 114 కోట్ల మందికి ఉందన్నమాట. B12 చూసారు? 50% ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక ప్రాబ్లం, మనం చూద్దాం, దాని గురించి ఆలోచిద్దాం మళ్ళీ. మొత్తం 140 కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు. కానీ ప్రాబ్లంలు ఎన్ని ఉన్నాయి? 738 కోట్ల ప్రాబ్లం. అంటే ఒక్కొక్కరికి 4-5 ప్రాబ్లంలు అనమాట. అర్థమైందా? ఉమ్, యావరేజ్గా చూసారా? ఒక్కొక్కరిని చూసారు, ఓవర్ వెయిట్ ఉంటాడు, పొట్ట తెలుస్తుంది. అడిగితే బీపీ ఉంది సార్, షుగర్ టాబ్లెట్ వేసుకుంటున్నాం సార్. ఆ? తర్వాత డయాబెటిక్ ఉందని చెప్తారు. అంటే ఒక్కొక్కరికి 4-5 ప్రాబ్లం యావరేజ్గా ఉంటాయి అనమాట. చూసారా? దీనికి కారణాలు ఏంటి చూద్దాం. మీరు అందరూ కూడా ఇది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. 11 బ్లడ్ టెస్ట్లు చేసుకొని, చూసారు కదా ఇందాక? ఇందాక ఆ స్లైడ్లో ఏం చూసాం మనం? ఆ స్లైడ్లో ఏం చూసాం? ఆ హెల్త్ వచ్చేసి అధ్వానంగా ఉంది అందరికి. ఒక్కొక్కరికి ఉమ్. 5-6 ప్రాబ్లం. నాకే చూసారు కదా, నాకు నేను చెప్పాను, నేను చూపించాను కదా ఫోటోలో. ఎన్ని ప్రాబ్లం ఉన్నాయి? ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, బీపీ, షుగరు, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్, 6 ఫ్యాటీ ప్రాబ్లం అక్కడే. లివర్. ఆ? 6 ప్రాబ్లం అక్కడే నాకు తెలిసింది అనమాట. అందరికి ఉన్నాయి. కానీ టెస్టులు చేస్తే తెలుస్తాయి. ఏ టెస్టులు చేసుకోవాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం చాలాసార్లు బాగా డబ్బులు పెట్టేసి ఒక 5,000 4,000 పెట్టి అపోలోలో టెస్టులు చేయించుకుంటాం. వాడు చెప్తాడు 100 టెస్టులు ఉన్నాయి మా దగ్గర అని. అందులో 3 ఇంపార్టెంట్ టెస్టులు ఉండవు. కనుక మనకు తెలియదు. చాలాసార్లు చెప్తారు ఉమ్, ఒకడు, సార్ టెస్ట్లు అన్నీ చేయించుకున్నాం సార్, అన్నీ నార్మల్. ఓకే, వెరీ గుడ్. కానీ ఆ మనిషి చూస్తానికి అబ్ నార్మల్, వాడు ఓవర్ వెయిట్ ఉన్నాడు, 20 కిలోలు ఓవర్ వెయిట్. ఇప్పుడు మనిషి ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు బ్లడ్ రిపోర్ట్లో ప్రాబ్లం తెలవాలా లేదా? తెలీదు. కారణం ఏంటి? చెక్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాం, ఒక ఉమ్, ఎగ్జాంపుల్ మీరు తెలుసుకోండి. ఇప్పుడు మీరు ఊర్లో లేరు, ఒక 3 నెలలు ఊర్లో లేరు, ఏదో అమెరికా వెళ్ళి వచ్చారు. తలుపు తీయగానే వాసన వస్తుంది, ఎలికి తెచ్చిన వాసన. ఏం చేస్తారు ఎలికి తెచ్చిన వాసన వస్తే? క్లీన్ చేయాలి ఫస్ట్ ఇల్లు. ఎలికి తెచ్చిన క్లీన్ వాసన. చేయాలి. మీరు ఎతికారండి, ఎలికి తెచ్చింది, కంపు కొడుతుంది, జాగ్రత్తగా ఎతికారు, అన్ని రూమ్లు ఎతికారు, కానీ కనపడదు. అన్ని రూమ్లు ఎతికారు, కనపడలేదని లేదని చెప్తారా? ఉంది. ఎక్కడో మనకు కనపడలా. ఉంది. ఎతికారు, ఇంకా ఎతికారు, ఇంకా ఇంకో ఫ్రెండ్స్ 2-3 ఎతికి తర్వాత అటక మీద దొరికింది. అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా ఓవర్ వెయిట్ ఉన్నారంటేనే లోపల ఏదో కుంపు జరుగుతున్నట్లే. ఏది కుంపు అనేది ఎలా తెలుసుకుంటాం? ప్రాపర్గా అనలైజ్ చేస్తే తెలుస్తుంది. నా దగ్గర మోర్ దెన్ 700 బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నాయి, అన్ని ఎక్సెల్లో ఉన్నాయి అనమాట. ఈ 11 బ్లడ్ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్, చేయించుకోండి అందరూ.
రాసుకోండి టెస్ట్లు ఏంటి, ఆ టెస్ట్ ఎంత ఉండాలి. అందరికి పాస్ మార్కులు చెప్పండి. 10th క్లాస్ మనకి ఎన్ని పాస్ మార్కులు వస్తే పాస్ మార్కు 35%. 35. ఇప్పుడు 35 35%. 35 వచ్చినప్పుడు పాసే. 40, 50, 60, 70, 80, 90, 100. ఇప్పుడు 10 మంది కూర్చున్నారు పాస్ అయిన వాళ్ళు. అందులో ఒకటి 35 ఉన్నాడు, 10 మంది, ఐదుగురు 35 ఉన్నారు, ఐదుగురు 95 వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? 95. అలానే మన మార్కర్స్ లో కూడా కొన్ని మార్కర్స్ ఏంటంటే ఆప్టిమల్ ఉండాలి. మనం రిపోర్ట్ చేసి అని నార్మల్, అన్ని నార్మల్ ఎందుకు అనుకుంటున్నాం అంటే ఇది చూసి ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు ఏం టెస్ట్ చేసుకోవాలి, ఏ మార్కులు ఎంత ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకున్నారనుకోండి మీ హెల్త్ ఎలా ఉందో మీరే తెలుసుకుంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బోట్లో వెళ్ళాలనుకుంటున్నారు ఒక్కళ్ళే, విజయవాడలో ఏదో కృష్ణానదిలో షేర్కి వెళ్ళాలనుకుంటారు. బోట్ తీసుకున్నారు, బోట్ మీరు ఒక్కళ్ళు వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? బోట్ చెక్ చూసుకుంటారు, లేదా మంచి బోటు ఏమైనా క్రాకులు ఉన్నాయని చెక్ చేసుకుని ఎక్కుతారు. లేదు లైట్ క్రాక్ ఉంటే పర్లేదు ఎక్కేస్తారా? ఎక్కం. అలానే మన బాడీలో కూడా 10 ప్రాబ్లం చూసుకోవాలి మనం. ఓవర్ వెయిట్ అంటే ఏంటి? గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్ళే బోట్లో ఒక క్రాక్ ఉన్నట్టు. బీపీ ఉందంటే 2వ క్రాక్, థైరాయిడ్ అంటే 3వ క్రాక్, డయాబెటిక్ అంటే 4 క్రాకులు. నేను 6 క్రాకులతో తిరిగాను. ఇప్పుడు 6 క్రాకులు ఉన్న బోట్లు వెళ్ళామనుకోండి ఏం చేస్తాం చెప్పండి? ఎంజాయ్ మునిగిపో చేయగలమా? లేదే. నీళ్ళు వచ్చినాయని తోడి పారేసుకుంటుంటాం. అలానే ఓవర్ వెయిట్ ఉన్నారు, ఎవరికైనా బీపీ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉందంటే ఏంటి? 3 క్రాక్స్ ఇన్ యువర్ బోర్డ్. ఎంత తొందరగా దాన్ని సెట్ చేసుకోవాలా, పర్లేదా అట్లా వెళ్ళిపోదామా? సెట్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి. అలానే ఈ 10 హెల్త్ ప్రాబ్లం ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. ఈ 10 హెల్త్ ప్రాబ్లం ఎలా చెక్ చేసుకోవాలి మీరే చేసుకోవచ్చు. కావాలంటే నా హెల్ప్ తీసుకోండి. మీరు ముందు ఈ టెస్ట్ చేసి, ఈ చేసేటువంటి టెస్ట్లో 3 టెస్ట్లు ఉండవు. మీరు 5,000, 7,000, 8,000 కట్టినా ఒక్కొక్క దానిలో ఒక టెస్ట్ ఉండదు. చెప్పాను ఒక టెస్ట్ లేదనుకోండి, మీరు అన్ని ఎతికారు, అన్ని ఎతికాం, సర్టిఫికెట్ ఇచ్చాం, కానీ కంపు కొడుతుంది. ఏం చెప్తారు అడిగారే? పోరా బాబు, నువ్వు నీ టెస్ట్ కరెక్ట్ కాదు. మా ఇంట్లో అట్లానే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా జుట్టు రాలిపోతుంది, లేదా నీరసంగా ఉంటుంది, ఓవర్ వెయిట్గా ఉన్నాం, కాన్స్టిపేషన్ అంటే ఏదో లోపల ప్రాబ్లం ఉన్నట్లు అనమాట. అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే టెస్టులు చేసుకోవాలన్నమాట. ఏమేమి టెస్టులు సార్ చెప్పండి. చూడండి, రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ టెస్టులు. కనపడుతుందా? స్లైడ్ కనపడుతుందా మీకు? కెన్ యూ సీ ద స్లైడ్? కనపడుతుంది. చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ ఎంత ఉన్నాము, వెయిట్ సైజ్ ఎంత ఉందో తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎంత ఉండాలి? 5 అడుగులు ఉన్నారనుకోండి, మాక్సిమం 55 కిలోలు ఉండాలి. 5 అడుగులు రాసుకోండి. 5 అడుగులు మగ ఆడ ఎవరున్నా 55 ఉండాలి. 60 ఉంది అనుకోండి అంటే 5 కిలోలు ఓవర్ వెయిట్. కరెక్ట్ క్లియర్ రాసుకోవాలి. 5 అడుగులు ఉన్నారనుకోండి, 60 ఇంచులు అంటే హైట్, 60 ఇంచులు అంటే హాఫ్ హైట్ వేస్ట్ సైజ్ ఉండాలి. 30 ఇంచులు ప్యాంట్ వేసుకోవాలన్నమాట మనం, 30 ఇంచెస్. 5 అడుగులకు 50 కేజీలు ఉండాలా సార్? 5 అడుగులు ఉంటే 50, 55 వేసుకోండి. 5.5 అనుకోండి, 5.5 అంటే 65. 6 అడుగులు, ఇండియాలో 6 అడుగులు మహానుభావులు ఏమంటారు, ఆజానుభావులు కూడా 75, 80 తక్కువలో ఉండాలి, 75 లోపు ఉండాలి. 5 అడుగులు ఉండి 80 కేజీలు అంటే ఏంటి? ఘోరంగా ఓవర్ వెయిట్ అనమాట. నడుము ఎంత ఉండాలి? మన హైట్ లో హాఫ్ ఉండాలన్నమాట. 6 అడుగులు అనుకోండి అంటే 72 ఇంచులు. 5 అంటే లోపున్న వాళ్ళు ఎంత వెయిట్ ఉండాలి సార్? అంటే యావరేజ్ తీసుకోండి, పర్లేదు. 5 ఫీట్ తక్కువ ఉన్నా ఒక 50, 55 పెట్టుకోండి. అంటే అంత బంగారం లాగా చూసుకొని అవసరంలా, జస్ట్ క్లోజ్ లో. ఓకే, వెయిట్ వేస్ట్ ఎంత ఉందో మీరు రాసుకోండి, ఇప్పుడే రాసుకోండి పేపర్ మీద. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి మీకు తెలియదు, అది చెప్తాను, నెక్స్ట్ చెప్తాను. తర్వాత థైరాయిడ్ ప్రాబ్లంకి TSH అనేది ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. మీరు రాసుకుని మీ ప్యాకేజ్లో బ్లడ్ టెస్ట్లో థైరాయిడ్ ప్యాకేజ్ ఉందా, TSH ఉందో చూసుకోండి. నెక్స్ట్ ఏంటి? డయాబెటీస్ ఉందో లేదో తెలుసుకోవాలంటే HbA1c అని ఒక టెస్ట్ అనమాట. ఇది 250 రూపాయల టెస్ట్ అంతే. ఇది ఆ ప్యాకేజ్లో ఉందో చూసుకోండి. చాలాసార్లు ఈ టెస్ట్ కూడా ప్యాకేజ్లో ఉండదు. వాళ్ళు ఫాస్టింగ్ షుగరు, పీపీ షుగర్ చెప్తారనమాట. అది దానివల్ల కూడా ఇది ఇంపార్టెంట్. తర్వాత కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది తెలుసుకోవాలంటే క్రియాటిన్ చూసుకోవాలి. అది ఆటోమేటిక్గా క్రియాటిన్ టెస్ట్ కూడా అంతా 200 రూపాయలు ఉంటుంది. కొలెస్ట్రాల్లో ఇంపార్టెంట్ ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉన్నాయి, HDL ఎంత ఉంది తెలుసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఏం చేసుకోవాలి? ఫ్యాటీ లివర్. మన లివర్ ఎలా ఉందంటే 2.1 మనం స్కాన్ చేయించుకోవచ్చు, లేదా ఫ్యాటీ లివరు దాన్ని ఏమంటే LFT అంటారు, లివర్ ఫంక్షన్ టెస్ట్. ఆ టెస్ట్ చేసుకుంటే దానిలో ALT, AST అని వస్తుంది.
ఆ రెండు ఎంత ఉండాలి మార్కర్స్ అది చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ డి విటమిన్. చూసారా, ఇది స్టార్ పెట్టే ఇది ఉండదు. మీకు ఏం చేస్తారంటే వీళ్ళంతా వాళ్ళు మళ్ళీ మిస్లీడ్ చేస్తారంటే 80 టెస్టులు ఉన్నాయండి, 1000 రూపాయలు అని చెప్తారు. వెరీ గుడ్. అందులో మనం డి విటమిన్ అంతా లేదంటాడు. అదంతా అంటే 2000 అని చెప్తాడు టెస్ట్. లేదా 1500, 1000 రూపాయలు అలా వసూలు చేస్తారు. అపోలో హాస్పిటల్ అయితే 1500 వసూలు చేస్తారు ఈ టెస్ట్కి. B12 ఈ టెస్ట్ కూడా ఉండదు. ఇదంతా సపరేట్గా అడిగితే 2000 చెప్తారు. ఆ తర్వాత మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఇది. ఇది జనరల్గా 99% ప్యాకేజీలో ఉండదండి. ఈ టెస్ట్ చేసుకోకపోవడం వలన అన్ని నార్మల్గా ఉంటాం, కానీ మనిషి ఓవర్ వెయిట్ ప్రాబ్లం. అదేంటి టెస్ట్, ఎవరైనా గెస్ట్ చేస్తారా? హలో, చెప్పండి సార్, తెలియదు. అదే దాన్ని ఫాస్టింగ్ ఇన్సులిన్ అంటారు. ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ వేరు, టెస్ట్ వేరు, షుగర్ టెస్ట్ వేరు అనమాట. ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్. ఈ టెస్ట్ బయట 900 అవుద్ది, లేదా ఒక్కోసారి 600, 900 చేస్తారు. ఈ టెస్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్గా ఈ టెస్ట్ ఏ ప్యాకేజ్ ఉండదు, చేయించుకోరు, తెలియదు. మళ్ళీ అది దేనికోసం సార్? చెప్తాను, మీరు విల్ గెట్ ఇన్ టు దట్. ఇందా చెప్పాను కదా, అటకెందుకు చూడాలి చెప్పండి. మీరు అటకలో కనపడలేదు, అటక కింద కనపడలేదు, ఇంకో అటక మీరు చూస్తారు. ఇంట్లో ఉంది. అలానే ఈ ఇన్సులిన్ అనే టెస్ట్ చేసుకోవడం వలన మీకు ఒక ప్రాబ్లం బయటపడుద్ది. చూద్దాం అదేంటని. ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత జీటీటీ అండి సార్? లేదు, జీటీటీ కాదు. జీటీటీ ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ అంటారు. చూసారా, ఫాస్టింగ్ ఇన్సులిన్. ఈ మూడు వచ్చేసి మీకు 99% ప్యాకేజీలు ఉండదండి. అట్లీస్ట్ సమ్ ప్యాకేజీలో డి విటమిన్ ఉంటుంది, B12 ఉండదు. కొన్నిట్లో డి విటమిన్, B12. ఫాస్టింగ్ ఇన్సులిన్ 99% ఉండదు. అడిగి చేయించుకోండి. ఎన్ని టెస్ట్లు అయినాయి ఇప్పటికి? థైరాయిడ్, డయాబెటీస్, కిడ్నీ, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, డి విటమిన్, B12, ఫాస్టింగ్ 8 అయింది. 9ది ఏంటి? ఫాస్టింగ్ గ్లూకోజ్, ఫాస్టింగ్ షుగర్ అంట. జీటీటీ. 9. 10వ టెస్ట్ ఏంటి? సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటారు అనమాట. దీనిలో మనకి ఏంటంటే మన హిమోగ్లోబిన్ ఎంత ఉందో తెలుస్తుంది. కంప్లీట్ యూరిన్ అనాలిసిస్ అంటారు, యూరిన్ ఎగ్జామినేషన్. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో నుండి ఏమన్నా షుగర్ పోతుందా, ప్రోటీన్ పోతుందా, ఏమన్నా యూటీఐ ప్రాబ్లం ఉందా, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా తెలుస్తుంది అనమాట. ఈ 11 బ్లడ్ టెస్ట్లు మీరు రాసుకోండి, ఎక్కడైనా చేయించుకోండి. ఈ 11 టెస్టులు చేయించుకుని ఇప్పుడు రేంజ్ ఎంతో చూద్దాం. చెప్పాను కదా, ఇందాక ఏం చెప్పాను మీ అందరికీ, 10th క్లాస్ మార్కులు పాస్ 35. వీళ్ళందరూ 35 to 100 పాస్ అంటారు. కానీ మనం ఆప్టిమల్ ఏదో చూడాలి. ఆప్టిమల్ చూద్దాం ఇప్పుడు. యాజ్ పర్ హైట్ ఉంటాము. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి? 90/60 to 120/80. చూసారా, ఇది రేంజ్లో ఉండాలా. 90/60 అంటే ది బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటి? థైరాయిడ్ 1.3 to 3 ఉండాలి. వాళ్ళు అప్పుడు 5 దాకా పర్వాలేదు అంటారు. HbA1c 4.7 నుండి 5.6% లోపు ఉండాలన్నమాట. 5.7 వచ్చిందంటే ప్రీ డయాబెటిక్, 6.4 వస్తే డయాబెటిక్ అనమాట. నెక్స్ట్ కిడ్నీ ఫంక్షన్ 0.7 to 1.1 ఉండాలి. ల్యాబోర్డ్ ఏం చెప్తాడు? 1.3 దాకా పర్వాలేదు అంటారు. చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. మనం ఎవరైనా మ్యూట్ చేసుకోవాలండి, మాట్లాడుతున్నాను, మ్యూట్ చేసుకోండి అందరూ. వినండి. మనందరం కూడా ఇప్పుడు వరదలో చిక్కుకుపోయాం అనుకోండి. వరదలో చిక్కుకుపోతే ఏమవుతుంది? ఫస్ట్ మనం అయ్యో డేంజర్ వెళ్ళిపోమన్నారు, రోడ్ల మీదకి వచ్చాం, నీళ్ళు వచ్చేసి మీకు మోకాళ్ళ దాకా వచ్చినాయి. ఏమైనా ప్రాబ్లమా చెప్పండి? హలో, విన్నారా? నీళ్లు మోకాళ్ళ దాకా వచ్చినాయి, వరదలు వస్తా ఉన్నాయి, నీళ్ళు వస్తా ఉన్నాయి, మోకాళ్ళ దాకా ఆ? ఉండమే కదా సార్, పెరుగుతుంది కదా తర్వాత. పెరుగుతుందండి. చెప్తున్నా, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకని ప్రాబ్లం లేదు? మనం మాట్లాడవచ్చు, తినవచ్చు, గాలి పీల్చుకోవచ్చు. తల నీళ్లు వరకు వస్తే ప్రాబ్లం. వినండి, నడుము దాకా వచ్చినా కూడా ఏం లేదు. నడుము దాకే కదా. గొంతు దాకా వచ్చినా కూడా ప్రాబ్లం లేదు. ఎప్పుడు మనకి గడ్డం దాకా వచ్చినా కూడా ప్రాబ్లం లేదు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది? అరే కొంచెం పెదిన దాకా వచ్చిందంటే అయ్యో అయ్యో అంటాం. మనందరం కూడా అందరూ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ మార్కర్స్ కూడా HbA1c 7 దాకా పర్వాలేదంట. 7 దాకా పర్వాలేదంటే ఆల్రెడీ బ్యాండ్ పడిపోయింది అనమాట. ఈ రేంజ్ ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది ల్యాబ్లో కూడా రాస్తారండి, 7 దాకా గుడ్ కంట్రోల్ అంటే రాస్తాడు. అది చూడంగానే మనం ఏమనుకుంటాం, నాకు బాగానే ఉంది అనుకుంటాం. అంటే 7 దాకా వచ్చిందంటే ఏంటి? నీళ్లు మీ గడ్డం దాకా వచ్చినట్టు. ఏంటి, ఆల్మోస్ట్ నేను నోరు కూడా తెరవలేరు, అంటే మాట్లాడుతుంటాను అనమాట. అంత అధ్వానంగా ఉంది టెస్ట్ కానీ రిపోర్ట్ కానీ.
చాలా మంది డాక్టర్లు చూస్తే డి విటమిన్ 38 పర్వాలేదు అని పంపించేస్తారు. కానీ ఆప్టిమల్ పాస్ అయితే పర్లేదు కదా, అలా ఆప్టిమల్ రేంజ్ మనం చూసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి? ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉండాలి? ట్రైగ్లిజరైడ్స్ వచ్చేసి బిలో 100. వాడు ఏం చెప్తాడు? 150 దాకా పర్వాలేదు అంటాడు. బిలో 150 అని ఆడు కూడా చెప్తాడు. అర్థమైందా? నేనేం నా సొంత చెప్పట్లే అన్నీ. వాడు బిలో 150 మంచిది అన్నాడు. బిలో 150 అంటే ఇంకా బిలో 100, ఈవెన్ 60, 70 ఉంటే అద్భుతం, కానీ అందుకు ఉండదు. హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ అబోవ్ 60 ఉండాలి. వాడు 40 ఉంటే పర్వాలేదు అంటాడు, అబోవ్ 40 అని రాస్తాడు. ఫ్యాటీ లివర్ ఇది కూడా అంతే, 10 to 26 మినిమం ఉండాలా, కానీ 40 దాకా పర్లేదు అంటాడు. మనందరం కూడా ఏంటంటే పప్పులా కూర్చుంటాం, 40 వచ్చిందా మాకేం లేదు అని కూర్చుంటాం. ఆల్రెడీ అప్పుడు బ్యాండ్ పడి ఉంటుంది మనకి. డి విటమిన్ 60 to 100 ఉండాలా. వాడు ఏం చెప్తాడు? 30 to 100 చెప్తాడు అనమాట. చూసారా, రేంజ్ 30 to 100 అని చెప్తాడు. 31 వచ్చింది అనుకోండి, ఏమనుకుంటాం మనం? నార్మలే కదా, ఏం లేదని సైలెంట్ కూర్చుంటాం. కానీ దట్ ఈస్ నాట్ ఆప్టిమల్. B12 వాడు 290 to 900 చెప్తాడు అనమాట. అస్సలైన ఘోరం జరిగేది ఇక్కడ ఫాస్టింగ్ ఇన్సులిన్లో. ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ రేంజ్ ఎంత ఉండాలంటే 3 to 6 ఉండాలి. కానీ వాడు ఏం చెప్తాడంటే 25 దాకా పర్వాలేదని చెప్తాడు. అర్థమైందా? హలో, 25 వచ్చిందంటే ఏందో తెలుసా? నీళ్ళు వచ్చేసి మీ ముక్కులు కూడా కవర్ చేసినట్టు అనమాట. చూసారా, వాడు కూడా 3 to చెప్తాడు, 3 to 25 అంటున్నాడు. అర్థమైందా? ఇవి కొన్ని మినిమం ఉండాలా, కొన్ని మ్యాక్సిమం ఉండాలా. డి విటమిన్ మ్యాక్సిమం ఉండాలా, B12 మ్యాక్సిమం ఉండాలా, ఫాస్టింగ్ ఇన్సులిన్ మినిమం ఉండాలా, HbA1c మినిమం ఉండాలా, కిడ్నీ ఫంక్షన్ మినిమం ఉండాలా, థైరాయిడ్ కూడా మినిమం ఉండాలా, బ్లడ్ ప్రెషర్ మినిమం ఉండాలా, వెయిట్ అది కూడా మనం చెప్పినటువంటి 50లో ఉండాలా, 50, 55 ఓకే. అలా ఫాస్టింగ్ గ్లూకోజ్ 75 to 99. చాలా మంది ఏం చేస్తారంటే ఈ మధ్య ఇలా ఇక్కడ పార్కుల ముందు నిలబడతారు, వాళ్ళు టెస్టులు చేసి 120 పర్లేదండి అంటారు. పర్లేదనగా వీడు హ్యాపీగా వచ్చేస్తాడు. చూస్తానికి వాడు పెద్ద పొట్టతో ఉంటాడు అనమాట. ఎన్ని ప్రాబ్లం, కంప్లీట్ బ్లడ్ కౌంట్, బ్లడ్ చూడండి. ఈ 10లో ఎన్ని ప్రాబ్లం ఉన్నాయో మనం చూసుకోవాలా. అంటే మనం ఓవర్ వెయిట్ ఉండకూడదు, బ్లడ్ ప్రెషర్ ఉండకూడదు, థైరాయిడ్ ఉండకూడదు, డయాబెటీస్ ఉండకూడదు, మన కిడ్నీ మంచిగా ఫంక్షన్ చేయాలి, ట్రైగ్లిజరైడ్స్ మంచిగా ఉండాలా, ఫ్యాటీ లివర్ బాగుండాలా, డి విటమిన్ మంచిగా ఈ రేంజ్లో ఉండాలా, B12 ఉండాలా, ఇన్సులిన్ ఈ రేంజ్లో ఉండాలా. ఈ 10 ప్రాబ్లంలో ఒక కేస్ స్టడీ చూద్దాం. ఈ అబ్బాయి పేరు 55 years బాబు అని, 14/5/25 టెస్టులు చేసుకున్నాడు. చూడండి ఎలా ఉంది. చూసారా, ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి? ఈయనకి 7 ప్రాబ్లంలు ఉన్నాయి. ఓవర్ వెయిట్ ఉన్నాడు, బ్లడ్ ప్రెషర్ ఉంది, డయాబెటిక్ ఉన్నాడు, హై కొలెస్ట్రాల్ ఉంది, తర్వాత B12 డి విటమిన్ చూడండి ఎంత ఘోరంగా ఉంది, 9.99. B12 ఇది ఉంది 199, 159 ఉంది B12. ఇన్సులిన్ చూసారా 14.26. వాళ్ళ ప్రకారం వెళ్తే ఏంది, ఇది నార్మల్ అనుకుంటాడు వాడు. చూసారా, 159 B12 కూడా నార్మల్ అనుకుంటాడు. ఒక్కోసారి వాడు 150 to 900 అంటాడు. ఎన్ని ప్రాబ్లం ఉన్నాయి ఈయనకి? హలో, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్? 7 problems. 7 ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్పాను? ఈయన వెళ్ళే బోట్ ఎన్ని క్రాక్లు ఉన్నాయి? 7 cracks. అది హ్యాపీ జర్నీయా అన్హ్యాపీ జర్నీయా? Unhappy journey. ఇంకో కేసు చూద్దాం. ఇంకో కేసు, ఈయన బాల అని, ఈయన ఎన్ని కిలోలు వెయిట్ ఉన్నాడు? 112 కిలోలు వెయిట్ ఉన్నాడు. బీపీ నార్మల్గా ఉంది, టాబ్లెట్ వేసుకుంటాం వల్ల 8 ప్రాబ్లంలు ఉన్నాయి. ఇందాక మనం చూసాం కదా ICMR సర్వే ప్రకారం. చూసారా, ICMR సర్వే ప్రకారం చూసారా, అందరూ చాలా అబౌవ్ 50% చూద్దాం. ఓవర్ వెయిట్ ప్రాబ్లం ఒకటి కామన్ ఉంది, కొలెస్ట్రాల్ కామన్గా ఉంది, ఫ్యాటీ లివర్ కామన్గా ఉంది, డి విటమిన్ తక్కువ ఉంటుంది, B12 తక్కువ ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్. 6 ప్రాబ్లమ్స్ కామన్ అనమాట. మీరు అందరూ ఈ గ్రూప్లో చేరి ఇప్పుడు క్లాస్ ఇచ్చే వాళ్ళు కూడా మీరు టెస్ట్ చేయించుకోండి. 6లో కన్ఫామ్గా 3-4 ఉంటాయి మీ అందరికి. అంటే ఏంటి, 3-4 క్రాక్స్తో వెళ్తున్నట్టు అనమాట. ఇప్పుడు ఒక కేస్ స్టడీ చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి. ఫాస్టింగ్ ఇన్సులిన్ కి ఫాస్టింగ్ గ్లూకోజ్ కి ఏం తేడా? చాలా డిఫరెన్స్ ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. Morning, Babu Jayaraman sir. I think it's a month and a half we have met. Yes, sir. Okay, just share your experience, sir. Yeah. We met on 14th May. When 15th May, I took a test on 14th May, and my sugar levels are fasting is around 204, and my That is the BP, first time you got the test done, Yeah, no? yeah. Never you got the test. How old are you, sir? I'm 55. 55 years you not got the test. Before 10 years before I did. చూసారా,
ఈయన 55 ఏళ్ళు ఉన్నాడు, పెద్ద పొట్ట, ఓవర్ వెయిట్ ఉన్నాడు, కానీ టెస్టులు చేయించుకోలేదు 10 సంవత్సరాలు. ఏదో ఫ్రెండ్తో పాటు వెళ్ళి టెస్ట్ చేసుకుంటే ఈ బండారం బయటపడింది. చూసారా అంత ఘోరంగా ఉంది. అంటే ఈయనకేం అంటే కొన్నిసార్లు మనకి సిమ్టమ్స్ ఏమి ఉండవు, గుర్తుపెట్టుకోండి. మనకి బీపీ ఉన్నా, డయాబెటిక్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి సిమ్టమే ఉండదు. మనం అందరూ ఏం చేస్తారా, మాకేం సిమ్టమ్ బాగానే ఉన్నాం అనుకుంటాం. టెస్టులు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మా ఇంటికి చెన్నైకి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, వాళ్ళ గుళ్ళు గోపురాలకు తెప్ప, నేను వాళ్ళ ల్యాబ్కి తీసుకెళ్ళి ముందు టెస్టులు చేపిస్తా. మా ఇంటికి వచ్చినటువంటి మా చుట్టాలు 16 ఏళ్ళు 17 ఏళ్ళు కూడా ఓవర్ వెయిట్తో పాటు డయాబెటిక్ ఉన్నారు. ఆ తర్వాత తెలిస్తే డి విటమిన్ తక్కువ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, అన్ని బయటపడిపోతున్నాయి అనమాట. ఎందుకు పడతాయి? బయట పడతాయి, టెస్ట్ చేస్తే పడతాయి. That's what I'm saying. The importance is the test, sir. Yes. Otherwise, you have no symptoms, no? You went for some friend's thing, and Yeah, my friend went. I just I took that. if you have not got the test, what would have happened? It would have deteriorated. You will never know. Okay. Yeah, my PP is around 360. Then next day Louder. in the morning, I met sir. Then he advised me all this dinachari, everything. So from next day itself, I started following it. Now my And what are the health issues you had? You had the chart with you. yeah. What are the out of My 10 health issues? What are the health issues? You had? 7 is out of proportion. My BP is high, HB1 ఇందాక మనం టెస్ట్ చూడండి, ఇవన్నీ మనం ఏం చేస్తామంటే కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాం, ఏదో బీపీ బయటపడింది, డయాబెటిక్ బయటపడింది అట్లా చూడకూడదు. ఇప్పుడు ఎవరన్నా మీరు ఒక స్టూడెంట్ రివ్యూ చేయాలనుకోండి, ఒక పిల్లని ఏం చేస్తారు మీరు, వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టుకోండి. అరే నీకు క్వార్టర్లీలో 2 సబ్జెక్టులు తప్పావు, హాఫ్ ఇయర్లీలో ఒక సబ్జెక్ట్ ఇంప్రూవ్ అయ్యావు, కానీ మిగతా ఇంకో 2 సబ్జెక్టులు నువ్వు తక్కువ వచ్చినాయి మార్కులు. ఇలా రివ్యూ చేసుకోవాలి మనం. కనుక ఇది అనేది చాలా ఇంపార్టెంట్. is 11.9 and my B12 is less, D12 is less, and my insulin levels also high. And Now and almost- your weight also? Yeah, 96.3 when I How took much the weight test. you should lose now? Now I'm 86, around 9 kg in 1.5 months. Wow, very good. Okay. చూసారా, ఈయన 1.5 months 9 kgs తగ్గాడు. నేను మేము ఏం ప్రమోట్ చేయట్లా. మనం కనుక మనం చేసేటువంటి రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి, ఇది 30 వెల్నెస్ సీక్రెట్స్ ఏంటంటే, ముందు మనం బ్లడ్ టెస్ట్ 11 టెస్టులు చేసుకొని మనం బండారం తెలుసుకోవాలి. అది 10 సీక్రెట్లు. రెండో 10 సీక్రెట్లు ఏంటి, మనకి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందో మనం అనలైజ్ చేయాలి. ఇప్పుడు 2 మనుషులు ఉన్నారు అనుకోండి, 2 ఓవర్ వెయిట్ ఉన్నారు, ఇద్దరికి సేమ్ కారణాలు ఉండవు. ఒకటి ఏంటంటే ఏదో వాడికి స్ట్రెస్ ఉండొచ్చు, నిద్రపోవచ్చు. ఇంకోటికి ఏమో బీభత్సంగా రెగ్యులర్గా హై ఫుడ్ హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తినొచ్చు. కనుక మీరందరూ కూడా ఈ నెక్స్ట్ స్లైడ్లో మనం అర్థం చేసుకుంటాం మనకేంటి కారణాలని. మ్యూట్ చేసుకోవాలి ఎవరో, సంబడి టాకింగ్ ప్లీజ్ మ్యూట్. Then I'm monitoring every day, alternative 3 days once I'm monitoring the blood sugar, and weekly 15 days once I'm taking lab test. So now my blood sugar has come down to sometime 84. My PP is around 101. What about medicine, sir? Last time we went and contacted the doctor for the Yeah, medicine. yeah. Medicine Have I'm you not- taken the medicine? So I don't want to take medicine. That's I tried this. It's working for me. So I'm just following this. I'm not taking any medicine. Wonderful. Really. So now your BP is come under control. Yes. Your weight you lost. Your HbA1c has come from 11 point To 7.6. 7 point. That's very good. 7.9 to 7.6. Oh, actually in between 7.9 also came, huh? No, no. 15 days. 7.6 only. Okay, One 7. time only I taken. Okay, okay. 1 month okay. From 9.9, 11.9 to 7.6. Wonderful, sir. Wonderful. What are the changes you have made? What is that you have done? Yeah, Dinachari. whatever sir told that morning wake up, take 1 liter of water, then come to the park. Do What about after the water? water? I will go to the washroom and I will do my bowel movement will be cleared there. Then I will come back to. ఓకే, చూసారా ఇంత అధ్వానంగా హెల్త్ ఉండడానికి కారణం ఏంటి, మనం చేసేటువంటి మిస్టేక్స్. ఇప్పుడు అది చూద్దాం ఏం మిస్టేక్లు చేస్తున్నాం అనేది. చెప్పండి వాసవి గారు, చెప్పండి. హలో మేడం సార్ ఇందాక టెస్ట్లు చెప్పారు కదా, అందులో సియుఈ అంటే ఏంటి సార్? కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఓకే సార్. కంప్లీట్ అదొక- పర్వాలేదు. ఈ 11 టెస్టులు రాసుకోండి. మీరు ఏం చేస్తారంటే వాడు అడగండి, ప్యాకేజ్ చెప్తారు, 1000 రూపాయలు మా ప్యాకేజ్ అమ్మా, 80 టెస్టులు అంటాడు. వెరీ గుడ్. అందులో చూడండి ఏమేమి లేవు అవి యాడ్ చేయమనండి. 18,000 రూపాయల టెస్ట్ 4,000 అవుతాయి. ఓకే. మీరు చేసుకోండి. చూడండి ఇది ఏమంటారు, అందరికి తెలుసు కదా, స్ట్రెస్, ఫుడ్, ఎక్సర్సైజ్, స్లీప్ మంచిగా చేయకపోతే మనకి బ్యాండ్ పడుద్దంట. ఏమో ఈ 4 గనుక సరిగ్గా లేకపోతే ఏమవుద్ది, మనకి డయాబెటిక్, బ్లడ్ ప్రెషరు, ఓవర్ వెయిట్ అన్నీ వస్తాయని చెప్తున్నారు. దానికి సొల్యూషన్ ఏం చెప్తారు, రియల్ ఫుడ్ తినట్టే.
స్ట్రెస్ లేకుండా ఉండండి, చక్కగా రోజు ఎక్సర్సైజ్ చేయండి, నిద్రపోండి అని చెప్తున్నాడు. ఈ 4 ఇందాక చెప్పాను కదా, ఈ 4 వల్ల సరిపోదు. మనకి యాక్చువల్గా 7 ఉన్నాయి, 7 ఎసెన్షియల్స్ ఉన్నాయి. అదేంటో చూద్దాం ఇప్పుడు. 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్. అందరికి తెలుసు ఎయిర్ లేకుండా మనం మ్యాక్స్ 4 నిమిషాలు ఉండగలం. అది అంత ఇంపార్టెంట్ కనుకే అది మన చేతికి వెళ్ళే దేవుడు. గాలి ఎవరు పీల్చుకుంటున్నారు? దేవుడు లోపల ఉండి ఆయన చూసుకుంటాడు ఆ పని. అవునా కదా? మనం చేస్తున్నాం, గాలి మనం పీల్చుకుంటున్నాం లేదు. ఇది మన మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వరం అన్ని జీవరాశులకి. ఏది కూడా ఎయిర్ కోసం తంటాలు పడిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి? ఎక్సర్సైజ్. అందరూ మనం చూసాం. స్లీప్, స్ట్రెస్, ఫుడ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి, ఎంత చేయాలి అనేది మీద కన్ఫ్యూజన్. తెలిసినా చెయ్యం. నిద్ర అందరికీ తెలుసు కదా, ఎన్ని గంటలు పడుకోవాలో అందరికీ తెలుసు, ఎప్పుడు పడుకోవాలో కూడా తెలుసు, అందరికీ తెలుసు 8 గంటలు పడుకోవాలో 5 పడుకోవాలి. కానీ మనం చెయ్యం. స్ట్రెస్ అవ్వకుండా ఉండాలి. ఫుడ్, ఇది పెద్ద కన్ఫ్యూజన్. ఫుడ్లో 5 ప్రాబ్లం ఉన్నాయి, మనం చూద్దాం. అదేంత ఫుడ్ గురించి తర్వాత చూద్దాం. తర్వాత తెలుసు కదా, మనం ఎక్సర్సైజ్ 1 అవర్ చేయాలి, నిద్ర 8 గంటలు పోవాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి, మేనేజ్ చేసుకోవాలి. తర్వాత ఇంపార్టెంట్ ఏంటి? వాటర్. ఇందాక మేడం చెప్పింది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనకేంటి మిస్టేక్? ఎన్ని నీళ్ళు తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎలాంటి నీళ్ళు తాగాలి, ఎప్పుడు తాగకూడదు అనేది మనకి ఒక క్లారిటీ లేదు. అడ్డగోలు తాగేస్తుంటాం, తాగం ఏదో చేస్తుంటాం. నెక్స్ట్ ఏంటి? 7th పాయింట్ ఎవరైనా చెప్పగలరా? 7 ఉన్నాయి, 7లో 6 చెప్పాం. హలో, మనం 7లో 6 డిస్కస్ చేసాం. ఎయిర్ ఇంపార్టెంట్, వాటర్ ఇంపార్టెంట్, ఫుడ్ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ చూసుకున్నాం, నిద్ర చూసుకున్నాం, స్ట్రెస్. 6 అయిపోయింది. 7ది ఒకటి ఉంది చాలా ఇంపార్టెంట్. అది వచ్చేసి ఆల్మోస్ట్ 80-90% పీపుల్ దాని గురించి చెప్పరు. ఎందుకంటే యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. ఏంటది? 7th. ఫైన్ సార్, ఇవన్నీ కూడా టైం కి చేస్తే హెల్దీ. వినండి, అది పిహెచ్డి టైంకి చేయడం అంత తర్వాత. ఓకే, ఐ అండర్స్టాండ్. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మనకి మీరు గుర్తుపెట్టుకోండి, ఇంత సేమ్ మరీ అదే ఎగ్జాంపుల్, పప్పుచారు ఎగ్జాంపుల్ ఇచ్చారు. డిసిప్లిన్. ఐటమ్ అండి, ఐటమ్. వినండి ఓకే. పప్పుచారులో 7 ఐటమ్లు వేయాలండి, అప్పుడే మంచిగా వస్తుంది పప్పుచారులో. ఓకే, మీకు 6 తెలుసు, 7 తెలియదు. మీరు చేయగలరా మంచిగా? ఛాన్సేలే. ఇప్పుడు 7ది ఏంటి? మనకి హెల్త్కి 7 కావాలి. ఎయిర్ చెప్పాము, వాటర్ చెప్పాము, ఫుడ్ చెప్పాము, ఎక్సర్సైజ్ చెప్పాము, రెస్ట్ చెప్పాము, మైండ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్. 7ది ఏంటి? స్క్రీనింగ్ టైమ్ సార్. అవన్నీ పిహెచ్డి తర్వాత చూద్దాం. ముందు ఎల్కేజీ సంగతి చూద్దాం. ఐటమే చెప్పండి, మనకు ఏం కావాలి? మనం చేస్తున్నాం డైలీ, రెగ్యులర్ గా చేసేదే. ఏంటది? కాఫీ, టీ. కాఫీ, టీ. అదే అంటే మనం ఏం చెప్తున్నాం అండి, వినండి మళ్ళీ మీరు. ఎగ్జాంపుల్ సేమ్, 7 ఐటమ్లు వేయాలి. స్లీప్ వచ్చేసిందండి ఆల్రెడీ, స్లీప్ కవర్ చేసి. టాయిలెట్ సార్. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. ఎలిమినేషన్. మన బాడీలో నుండి మలినాలు బయటికి పోవాలి కదా, అవునా కదా? మన బాడీలో 4 మలినాలు వెళ్తాయి బయటికి. ఏంటి? ఒకటి స్టూల్స్, తర్వాత యూరిన్, తర్వాత స్వెట్, 4th బ్రెత్ అనమాట. చూసారా? బ్రెత్. ఈ 4 చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏంటి? ఎలిమినేషన్. ఈ ఎలిమినేషన్ గురించి ఎవ్వరు చెప్పరు, మాట్లాడరు దాని గురించి. అంటే అనుకుంటా అప్పుడు మిగతా చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎవరికి తెలియదు? నీళ్ళు తాగాలని తెలియదా, ఎక్సర్సైజ్ చేయాలని తెలియదా, నిద్రపోవాలని తెలియదా, మంచి ఫుడ్ తినాలని తెలియదా? నెక్స్ట్ ఎలిమినేషన్. ఇప్పుడు చూడు, నీళ్ళు ఎన్ని తాగాలి? ఐడియా ఉందా ఎవరికన్నా? ఎస్ సార్, 4 లీటర్స్. ఇండియాలో వినండి, ఇండియాలో జనరల్ గా 99% కి ఏమి హెల్త్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం లేదు, వేరే హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళందరూ కూడా మినిమం 3 to 4 లీటర్స్ తాగడం ఉత్తమం. 4 లీటర్లు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి? ఎలిమినేషన్. టాయిలెట్ ఎన్నిసార్లు వెళ్ళాలి? 2 సార్లు వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? హెల్త్కి ఏం కావాలి? 7 కావాలి. 7 ఒకటి మనకు సంబంధం లే, 6 ఉన్నాయి. ఈ 6ని మనం కుంపు చేసుకుంటున్నాం. ఫుడ్లో ఎన్నిసార్లు? ఫుడ్లో ఏంటి? మన అందరి క్వశ్చన్ చెప్పండి. ఫుడ్లో అందరూ ఏం చెప్తారు? ఫుడ్లో ఏం చెప్తారంటే, ఏ టైప్ ఆఫ్ ఫుడ్, ఏం ఫుడ్ తినాలి? వెజ్ తింటే మంచిదా, నాన్ వెజ్ తింటే మంచిదా, ఫ్రూట్ తినాలా, సలాడ్ తినాలా, అది తినాలా, ఇది తినాలా, ఏదో చెప్తుంటారు. మెడిటేరియన్ డైట్, ఆ డైట్, ఈ డైట్ చెప్తుంటారు. అంటే టైప్ ఆఫ్ ఫుడ్ ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటి? క్యాలరీస్, క్వాంటిటీ. కొంచెం తినాలా, లప్పుడు తినాలా? చాలా మంది అంటారు జెంట్స్ 2700 క్యాలరీ తినండి, లేడీస్ 2300. వెయిట్ తగ్గాలంటే ఏం చెప్తారు? అందరు కూడా తగ్గించి తినండి, క్యాలరీ తగ్గించమంటారు. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏం అడుగుతారు అందరు చెప్పండి? మూడో పాయింట్ ఎప్పుడు తినాలి? చాలా మంది ఏం చెప్తారు? సూర్యాస్తమయం లోపు తినండి అంటారు.
మనం ఆఫీస్ నుండి 7ంటికి వస్తాం, ఎట్ట కుదురుద్ది? 6 గంటలలోపు అన్నం తినేటువంటి అవకాశాలు ఉన్నాయి, అది చాలా తక్కువ కదా. సో టైప్ ఆఫ్ ఫుడ్, నెక్స్ట్ ఏంటి, క్యాలరీస్. సెకండ్ టైప్ ఆఫ్ ఫుడ్ క్వాంటిటీ, క్వాంటిటీ థర్డ్ ఏంటి, క్వాంటిటీ థర్డ్ వచ్చేసి టైమింగ్, ఎప్పుడు తినాలి. టైమింగ్. నాలుగో పాయింట్ ఉంది ఏంటి, ఎన్నిసార్లు తినాలి. నాలుగో పాయింట్. మనందరం ఏం చేస్తాం చెప్పండి, మనందరం 3 సార్లు తింటాం కదా, అవును. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటాం. ఆ, అసలు మెయిన్గా ఏంటి, ఇప్పుడు మనం చూద్దాం అసలు మనం చేసే మిస్టేక్. అందరూ పెన్ను పేపర్ ఉందా, పెన్ను పేపర్ పెట్టుకొని చూపించండి నాకు అందరూ. ఇప్పుడు నవ్వు వీఆర్ గోయింగ్ టు చెక్ అనమాట, మనం ఏమేమి మిస్టేక్లు చేస్తున్నాం, ఎందుకని మనకి ఇంత బ్యాండ్ పడుతుంది, నేను ఎన్ని మిస్టేక్లు చేశాను ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఏం ఐటెం కావాలి, ఎంత ఐటెం కావాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం తెలుసుకోవాలి మనం, నెక్స్ట్ చూద్దాం దీనిలో. ఫుడ్ ఎన్నిసార్లు తినాలనేది 2 సార్లు తినాలి, 2 సార్లు ఫుడ్ తినాలన్నమాట. ఇది మనకి ప్రొసీజర్. తర్వాత దీనికి ఏంటి ఫార్ములా. ఇప్పుడు మీకు అందరికి ఏమో అర్థమైంది, పప్పుచారు చేసి ఐటమ్ తెలిసిపోయినాయి, ఆ క్వాంటిటీ తెచ్చి టేబుల్ మీద పెట్టారు. మీరు చేయగలరా, అంటిల్ యూ నో ద ఫార్ములా. మనకి ఆ ప్రొసీజర్ తెలవాలా, ఎలా చేయాలో తెలుసుకోవాలన్నమాట. అది మనం తెలుసుకుందాం ఇప్పుడు. చూడండి, అందరు గుర్తుపెట్టుకోండి. చూసామా, మనం కెమికల్ మన బాడీ లోపలికి వెళ్తే ఎయిర్ వెళ్తుంది, వాటర్ వెళ్తుంది, ఫుడ్ మన బాడీలో ఉండి ఎక్స్క్రీషన్ వెళ్ళిపోతుంది. మన బాడీలో చాలా జాయింట్స్, బోల్స్ ఉంటాయి కనుక ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఎమోషనల్ అంటే ఏంటి, నిద్ర ఒకటి, స్ట్రెస్ మేనేజ్మెంట్. చూసారా 7 ఉన్నాయి. 7 అంటే ఎలా చూద్దాం, 10 మిస్టేక్లు చేస్తుంటాం. మీ అందరు గుర్తుపెట్టుకోండి, ఒక ఫిష్ పాండ్ ఉంది అనుకోండి, మీకు ఒక ఫిష్ పాండ్ ఉంది. మీకు ఫిష్ పాండ్ అంటే చిన్న పాండ్ కాదు, చేపల చెరువు ఉంది. మీకు చేపల చెరువులు మీకు మంచి బిజినెస్ చేస్తున్నారు, మంచి బిజినెస్ ఉంది. కానీ ఆ వీక్ వచ్చి చూస్తే మీరు ఒక 4-5 చేపలు చచ్చి తేలుతున్నాయి. ఏం చేస్తారు మీరు, ఆ చచ్చిన చేపలు తీపిచ్చి వాడెవడో కేర్ టేకర్ని తిడతారు, అరే బాబు వాడికి మంచి ఫుడ్ ఇస్తున్నావా, సప్లిమెంట్లు ఇస్తున్నావా, ఏమైనా యాంటీబయాటిక్స్ ఇస్తావా అడుగుతాం. అన్ని బాగానే ఇస్తాం సార్ అని చెప్తాడు వాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేస్తే మళ్ళీ 5-6 చచ్చినాయి. ఏం చేస్తారు యాజ్ ఎ ఓనర్ చెప్పండి. కంటామినేషన్ అయి ఉంటుంది కాబట్టి క్లీనింగ్. ఎలా ఏం క్లీనింగ్ చేస్తారు చెప్పండి. ఆ పెద్ద చేపల చెరువు అంటే 2 ఎకరాలు ఉంటుందండి, ఆ నీళ్ళన్నీ మార్చాలంటే ఎంత ఖర్చు, ఏం చేస్తారు? ప్రాపర్ ఫీడింగ్ ఇస్తాం సార్. చెప్పారండి, ఫుడ్ మంచిగానే ఇస్తున్నాడు, మళ్ళీ మంచి ఫుడ్ ఇచ్చాడు, మంచిగా దానికి సప్లిమెంట్లు ఇచ్చాడు, రోగం రాకుండా యాంటీబయాటిక్లు కూడా ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అయినా మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తే మళ్ళీ 10 చచ్చినాయి, వెళ్తున్నాయి. ఏం చేయాలా? గాలి, ఎయిర్. వాటర్ టెస్ట్ చేయాలి. కరెక్ట్. అప్పుడు ఏం చేశారు, మీరు కారు దిగి ఒక రౌండ్ వేశారు చుట్టూ. చూస్తే మీకు షాక్ ఏంటంటే, మీ యొక్క చెరువుల చెరువు చేపల చెరువు చుట్టూ నుండి 10 ప్లేసుల నుండి డర్టీ వాటర్ ఎంటర్ అవుతుంది. ఒకవైపు నుండి టాయిలెట్ వాటర్ ఎంటర్ అవుతుంది, ఇంకో వైపు నుండి పక్కన కెమికల్ ఫ్యాక్టరీ, ఆ వాటర్ మీ దానిలోకి వెళ్ళిపోతున్నాయి. ఇంకో ప్లేస్ నుండి కిచెన్ వాటర్, ఇంకో ప్లేస్ ఇంకేదో మురికి నీళ్ళు వెళ్తున్నాయి. ఏం చేస్తారు మీరు? అది చూసి షాక్ అయ్యారు, అరే ఏంద్రా ఇన్నాళ్ళు నేను చూసుకోలేదు, ఇందులో ఇన్ని మురికి నీళ్ళు వెళ్తున్నాయి. ఏం చేస్తారు మీరు చెప్పండి? ముందు అది బ్లాక్ చేస్తారా లేదా? ఎస్ సార్. ఆయన 10 చేయడం, 10 ఎందుకు లేండి, 9 చేసి సరిపోయిద్దా? 10 చేయాలా, 9 చేస్తే చాలా? అది చేయాలి. 10 చేయాలి. లేదు ఒకటి మాకు కన్వీనియంట్ లేదు, అది కొంచెం దూరంగా ఉన్న తర్వాత చేస్తా ఉంటే వెళ్తారు. లేదు, ఇంతకుముందు 10 ప్లేస్ నుండి వెళ్తున్నాయి అనుకోండి, అది ఎక్కువ స్పీడ్లో వెళ్తున్నాయి, అది గత 2 ఏళ్ళ నుండి జరుగుతుంది అనుకోండి, ఎక్కువ చేస్తాయి ఫిష్లు. రీసెంట్గా అనుకోండి తక్కువ చేస్తాయి. అలానే మనకు కూడా 10 రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఏంటో చూద్దాం. 10 రాంగ్ హ్యాబిట్స్ ఏంటి, ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ ఏంటని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రాంగ్ హ్యాబిట్ ఏంటి, స్ట్రెస్ ఉంటాం, క్రానిక్ స్ట్రెస్ ఉందనుకోండి. నెగిటివ్ ఎమోషన్స్ అంటే తెలుసు కదా, కోపం, మనకు అంటారు కామ, ఇవన్నీ ఏది ఉన్నా కూడా మనకి స్ట్రెస్ అవుతాం అనమాట. స్ట్రెస్ ఉంటే ఏమో చెప్పండి, నిద్ర పట్టదు, రాత్రి 8 గంటలు నిద్రపోం. నిద్ర లేదనుకోండి, పొద్దున్నే లేసే వాకింగ్కి వెళ్తామా, వెళ్ళాం, వెంటనే ఏం చేస్తామో కప్పు కాఫీలు తాగేస్తాం, అవుతాం లేదా? చూసారు, 4 రాంగ్ హ్యాబిట్స్ అయిపోయినాయి ఆల్రెడీ ఇక్కడికే. తర్వాత ఏం చేస్తాం, ఇంటాక్సికెంట్, సాయంత్రం అయితే ముందు మాకు సిగరెట్ బ్యాచ్, కాఫీ టీ బ్యాచ్. తర్వాత ఏంటి, నీళ్లు తాగం. ఇప్పుడు రోజులో 3-4 సార్లు కాఫీ తాగారు అనుకోండి, మీకు నీళ్లు తాగాలనేటువంటి వాంఛ ఉండదు. ట్రై చేశారు ఎవరన్నా? వాళ్ళకి ఆటోమేటిక్గా నీళ్లు తాగాలనేటువంటి ఒక కోరిక రాదు. డీహైడ్రేషన్, నీళ్ళు ఎన్ని తాగాలో తెలీదు, ఎలా తాగాలో తెలియదు. మన బాడీలో నుండి మీరు పని చేసినా చేయకపోయినా ప్రతిరోజు యావరేజ్గా 2 లీటర్ల నీళ్ళు బయటకు వెళ్ళిపోతాయి, యూరిన్ రూపంలో, మల రూపంలో, స్వెట్ రూపంలో. ఒక్కోసారి మన మోటార్ సైకిల్ వెళ్తున్నా కూడా మన బాడీలో నుండి వాటర్ బయటకు వెళ్ళిపోతుంది, తెలుసా మీ అందరికీ?
బాగా వానాకాలం బయట వాన పడుతుంది, మీరు బట్టలు ఇంట్లో ఆరేశారు, బాగా పిండి ఆరేశారు, 2 రోజుల తర్వాత ఆరిపోద్దా లేదా? ఎండ లేకుండా ఎలా ఆరిపోయింది చెప్పండి? గాలి వల్ల. ఫ్యాన్ వేస్తే ఆరిపోయి తెలుసు కదా మనది. ఫ్యాన్ వేయడం వల్ల ఏమవుతుంది? ఆ తడి అంతా ఆరిపోద్ది అనమాట. అలానే మన బాడీలో అంటే రోజులో 2 లీటర్లు బయటికి వెళ్తాయి. 2 లీటర్లు బయటికి వెళ్తుంటే మనం 2 లీటర్లు కూడా తాగకపోతే ఏమవుతుంది చెప్పండి? కాన్స్టెంట్గా డిహైడ్రేషన్లో ఉంటాం. రాంగ్ వే ఆఫ్ డ్రింకింగ్ వాడు. నీళ్ళు తాగే పద్ధతి మనకు తెలియదు. అందరూ ఏం చేస్తారు? తినేటప్పుడు తాగుతారు, తినిన వెంటనే తాగుతారు, నీళ్లు తాగి తినడానికి కూర్చుంటారు. ఇది పెద్ద మిస్టేక్ మనం చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాం? షుగరు, రిఫైన్డ్ ఆయిల్, మైదా, బేకరీ అన్నీ తింటుంటాం అనమాట. ప్రోసెస్డ్ అండ్ ప్యాకేజ్ ప్రోడక్ట్స్. ఏంటి ప్రాసెస్ ప్యాకేజ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? చూడండి, ఏదైనా ఫ్యాక్టరీలో తయారు చేశారు, ఏదో ఫ్యాక్టరీలో తయారు చేసి ఒక ప్యాకెట్లో పెట్టేసి దాని మీద రెడీ టు ఈట్. బార్ కోడ్ తెచ్చాడు అనుకోండి, దాన్ని ప్రోడక్ట్ అంటారు, ఫుడ్ అనరు. బిస్కెట్ ఫుడ్డా ప్రోడక్టా? ప్రోడక్ట్. కూల్ డ్రింక్ ప్రోడక్టా ఫుడ్డా? Product. ఐస్ క్రీమ్ ప్రోడక్ట్. అన్ని ప్రోడక్ట్స్. మనం ప్రోడక్ట్స్ తింటున్నాం. ఈ ప్రోడక్ట్స్ ఏంటి? బేసిక్ వాడు ఎందుకు చేస్తాడు ఈ ప్రోడక్ట్స్? ఎందుకు చేస్తారు చెప్పండి? వాడి ప్లాన్ ఏంటంటే ఇవాళ బిస్కెట్ చేశాడు అనుకోండి, ఒక 6 నెలల దాకా అది పాడవకుండా ఉంటుంది ఆయన. వాడి బిస్కెట్. మీరు బిస్కెట్ చేయండి, ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటుంది? మీరు మాక్సిమం 10 to 15 days. ఫ్రిడ్జ్లో పెట్టినా 1 వీక్లో పాడైపోయింది. వాడి ఎందుకు పాడవట్లేదు? బయట పెట్టినా, ఎండలో పెట్టినా, బయట పెట్టినా పాడవు. Preservatives. సో ఆ ఎక్కువ మనం తినటం వల్ల మన బాడీలో టాక్సిన్స్ పేరుకుంటాయి అనమాట. ఓకే, ఈ ప్రోడక్ట్స్ తినకూడదు మనం. తర్వాత నెక్స్ట్ మిస్టేక్ ఏం చేస్తున్నాం? ఇప్పటి వరకు ఎన్ని మిస్టేక్లు చేశారు ఒక్కొక్కళ్ళు? తర్వాత చూడండి, 3 సార్లు తింటమే మిస్టేక్ అని చెప్తున్నా. చూసారా? మనందరికీ మన మన గ్రంథాల్లో, మన పురాతన గ్రంథాల్లో ఎవరు రాశారు? పురాతన గ్రంథం కాదు, మన ఆయుర్వేదిక్. ఏకభుక్తే యోగి, ద్విభుక్తే భోగి, త్రిభుక్తే ఏమంటారు? 3 సార్లు తినేవాడు ఏమంటారు? రోగి. ఓకే, ఇంకా అదికంటే మనం ఏం చేస్తాం? 3 సార్లు కన్నా మధ్యలో మళ్ళీ స్నాక్స్, కాఫీ, టీలు తాగుతాం. అంటే 5-6 సార్లు అవుతుంది. అప్పుడే వాడినేమనాలా? మహారోగి. ఇందా చూసారా? ఐసీఎంఆర్ సర్వే ప్రకారం ఎంతమంది ఓవర్ వెయిట్ ఉన్నారు, ఎంతమంది కొలెస్ట్రాల్ ఉంది, ఎంతమందికి ఫ్యాటీ లివర్ ఉంది చెప్పండి? కారణం ఏంటి? మనం అందరం చేసే మిస్టేక్లు ఇవి. నేను కూడా ఇది మిస్టేక్ చేశాను. త్రిభుక్తే రోగి. తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్ తినం. అర్థమైందా? న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? 4 ఐటమ్ చెప్పండి ఎవరైనా. ఇడ్లీ, దోశ న్యూట్రిషియస్ ఫుడ్డా? కాదు. No, sir. Carbohydrates. ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఏదైతే పొయ్యి మీద ఎక్కదో అవన్నీ న్యూట్రిషియస్. సలాడ్స్. నట్స్, సలాడ్స్, నట్స్, కోకోనట్, డేట్స్, స్ప్రౌట్స్, నట్స్, సీడ్స్, ఇవన్నీ న్యూట్రిషియస్ ఫుడ్. అసలు మనకి మన దినచర్యలో అది ఎప్పుడు వస్తుంది చెప్పండి? హార్డ్లీ తింటాం. పొద్దున్న వేసామా ఇడ్లీ దోశలు తిన్నాం, మధ్యాహ్నం వైట్ రైస్ తిన్నాం, మళ్ళీ కాఫీ నీళ్ళు తాగాం, సాయంత్రం మేము అన్నం తినమండి, మేము దోశలు తింటాం నైట్. ఎక్కడుంది మన న్యూట్రిషియస్ ఫుడ్? ఎక్కడుంది బాడీలో? వెళ్తలా. సో అదొక మిస్టేక్ అనమాట. ఓకే, ఇది కూడా తింటాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనం చేసే పెద్ద మిస్టేక్. అందరు చదవండి, ఇది 9th పాయింట్. Lack of nutritious food. Lack of nutritious food. స్నాక్స్. మూడు మీల్స్ తింటమే రోగి అని చెప్పాం. దానితో మనం ఇంకేం చేస్తున్నాం? మధ్యలో స్నాక్స్, కాఫీ, టీలు తాగుతున్నాం. అవునా కదా? హలో, ఈ 9 మిస్టేక్ చేయడం వల్ల పెద్ద కొంప మునుగుద్ది. ఏంటి అది? 10th పాయింట్, 10th ప్రాబ్లం. మిస్టేక్ ఏం చేస్తాం చెప్పండి ఒకటి? ఇవన్నీ స్ట్రెస్ ఉంది, నిద్రపోవట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, కాఫీ టీలు కుమ్మేస్తున్నారు, నీళ్లు తాగరు, బాగా బయట తిరిగి ఫుడ్ తినేస్తున్నారు, రోజు 3 సార్లు తింటున్నారు, మధ్య మధ్యలో కాఫీ టీలు తాగిస్తున్నారు, ఫ్రూట్స్ దాని జోలిగా పోరు. ఇవన్నీ చేయటం వల్ల ఇందులో ఒకటి చేసినా కొంప ఒకటి మునుగుద్ది. ఏంటది? 10th పాయింట్. ఏం ప్రాబ్లం వస్తుంది? ఇందాకే చెప్పాం, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రాంగ్ హ్యాబిట్స్. ఈ 9లో ఒకటి చేసినా 10వ పెద్ద ప్రాబ్లం, కొంప మునుగుద్ది. అదేంటి? ఎక్స్క్రీషన్ పోదు. కరెక్ట్, వెరీ గుడ్ మ్యామ్. కాన్స్టిపేషన్ ప్రాబ్లం. చూసారా? స్టూల్స్ రాదు సరిగ్గా బయటికి, యూరిన్ ఎన్ని తక్కువ, నీళ్ళు తక్కువ తాగుతారు, ఏదో ఎల్లోకి పోతుంటారు, స్వెట్ అవ్వదు, ఎక్సర్సైజ్ చేయం. చూసారా? ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ అనమాట. ఇందులో ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఒక్కొక్కరు చెప్పండి. ఎవరు మ్యూట్ చేసుకోవాలి? ఎవరైనా వాళ్ళు చెప్పట్లేదు. వినండి. ఒకప్పుడు నాకు రోజు 7 రాంగ్ హ్యాబిట్స్ ఉండేవి. ఈటింగ్ 30 ఏళ్ళు చేసే మిస్టేక్. దానివల్ల ఏమైంది? చూసారు కదా, నా ఫోటో చూసారు కదా,
8 ప్రాబ్లంలు 11 టాబ్లెట్లు వేసుకున్నా. ఇప్పుడు చూద్దాం మనం ఇంకోటి ఏంటి రాంగ్ హ్యాబిట్స్, 10 ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటి చూద్దాం. సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్ అంటే ఏంటి? మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, దాంట్లో జిలేబీలు వేస్తున్నారు, మనసు అరే బాగా మనసు లాగుద్ది, వెళ్ళి ఒక 50 గ్రాములు జిలేబీ కొనుక్కొని తింటాం. తింటారా లేదా? మనందరం బజ్జీలు వేస్తున్నాం, బజ్జీలు చూసి తింటాం. దాన్ని సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్ అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటి? వర్క్ కల్చర్. అందరు ఆఫీసులో ఫ్రీగా ఏమి ఇస్తారు చెప్పండి? 10కి మధ్యాహ్నం ఫ్రీ టీ. అలాగే ఇచ్చేస్తాం. ఎందుకు ఇస్తున్నాడు కాఫీ? మీ మీద ప్రేమతో కాదు, మీరు వెళ్ళి అరగంట అటు ఇటు తిరిగి గప్పాలు కొట్టి టైం వేస్ట్ చేయకుండా మీ టేబుల్ మీద కాఫీ పెడతారండి. మనం ఏదో అది గొప్ప అనుకోండి, వాడు ఫ్రీగా ఇస్తున్నాడు కనుక మనం వదలం. నెక్స్ట్ ఏం చేస్తాం? ఎన్విరాన్మెంటల్. ఎవరైనా ఫోర్స్ చేస్తారు, మీ చుట్టాల ఇంటికి వెళ్ళారు, వాళ్ళు ఫోర్స్ చేస్తారు. టేస్టీ ఫుడ్ ఉంది, బాగా పీకల లాగేస్తాం లేదా? చూడండి, మనందరం కూడా టేస్టీ ఫుడ్ లాగిస్తాం. ఇప్పుడు మీకు సపోజ్ మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, నేను అమెరికా నుండి యాపిల్స్ తెచ్చాను, బాగా మంచిగా ఉన్నాయి, మీకు ఇచ్చాను, ఒకటి తిన్నారు, చాలా హ్యాపీగా తింటారు. 2 యాపిల్ ఇచ్చారు, అది బాగా తిన్నారు. 3 యాపిల్గా చాలు అంటాం. 3 తినాల్సిందే తిన్నారు. 4 యాపిల్ వద్దు పో అంటాం, అవునా? కానీ అదే చూడండి, మీరు పార్టీలో భోజనాలు అయ్యాక ఐస్ క్రీమ్ పెట్టారు, ఒక కసాటా తిన్నారు, తర్వాత ఇంకోళ్ళు వచ్చి చెప్తారు వెనీలా బాగుందని, అది తింటాం. ఆ ఫుడ్ దగ్గర మనకి అనిపించదు, ఎందుకంటే ఆల్ దీస్ ఫుడ్స్ విల్ బి వెరీ అడిక్టివ్. ట్రై చేశారు ఎప్పుడన్నా? తర్వాత చెప్తాడు రసగుల్లా బాగుందంట, అదొకటి లాగిస్తాం. తర్వాత ఇంకోటి వచ్చి చెప్తాడు చాకోబార్ కూడా ఇస్తున్నారు అక్కడ, చాలా బాగుంది, తింటానే పోతాం. కారణం ఏంటంటే దే ఆర్ వెరీ అడిక్టివ్ ఫుడ్స్ అనమాట. మనకు తెలియకుండానే వీఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ థింగ్ అన్నమాట, టేస్టీ ఫుడ్. నెక్స్ట్ ఏంటి? మదర్ ఫీడింగ్. తల్లులు జనరల్గా అందరూ కూడా ఈ పాపం లాక్టేటింగ్ మదర్స్, పిల్లలకి పాలు ఇస్తాం, తిండి పెడతా ఏం చేస్తారు చెప్పండి? చక్కగా చిన్న కొంచెం రైస్లో బాగా పప్పు, బాగా నెయ్యి కలిపేస్తాం. వాడు ఒక ముద్ద తింటాడు, 2 ముద్దలు మిగులుతాయి. ఏం చేస్తారు చెప్పండి తల్లులు? తినేస్తారు. అయిపోయిందా? ఆల్రెడీ మీరు 3 సార్లు తిన్నారు, 2 సార్లు కాపీలు తాగారు, అది మిగిలింది 2 సార్లు మీరు తినేశారు. ఏమైంది? ఎన్నిసార్లు తిన్నారు? అందుకే చూడండి, 90% ఆల్ లాక్టేటింగ్ మదర్స్, పిల్ల తల్లులు అందరూ కూడా ఓవర్ వెయిట్ రావడానికి ఇది ఒక కారణం. ఇదే కారణం కాదు, ఇదొక కారణం. కర్ణుడి సావుకి ఎన్ని కారణాలు ఎవరికైనా గుర్తుందా? కర్ణుడి సావుకి ఎన్ని కారణాలు ఉన్నాయి? 1,00,000 కారణాలు. 1,00,000 కారణాలు. అలానే మనందరికి ప్రాబ్లం రావడానికి 10 రాంగ్ హ్యాబిట్స్. ఇందాక చూసాం కదా, ఏంటి 10? నీళ్లు తాగకపోవడం సరిగ్గా, తాగే పద్ధతి తెలియకపోవడం, తర్వాత ఎక్సర్సైజ్ చేయకపోవడం, నిద్రపోకపోవడం, స్ట్రెస్ అవటం, మల విసర్జనకి వెళ్ళిపోవడం. 5 క్లియర్. ఫుడ్లో 5 మిస్టేకులు చేస్తున్నాం. చూసావా? 5 మిస్టేకులు ఏంటి? ఏ ఫుడ్ అయితే వినండి, బ్రాడ్గా చూడండి, బ్రాడ్ చెప్తా, బ్రాడ్. ఏ ఫుడ్ అయితే మనం తినాలో అది తినం, ఏది తినకూడదు అదే తింటాం. ప్రాసెస్ ఫుడ్. 2 పాయింట్లు అయిపోయింది. 3వది ఏంటి? 3 సార్లు తింటాం. 4వ పాయింట్ ఏంటి? మధ్యలో మళ్ళీ లాగిస్తుంటాం. 4వ పాయింట్, అవునా కదా? తెలియకుండా చేసే మిస్టేక్. 5వ మిస్టేక్ ఏంటి? గుర్తుపెట్టుకోండి, నీళ్లు తప్పించి ఏది పొట్టలో వేసుకున్నా అది ఫుడ్డే. అందరు రిపీట్ చేయండి మాట. అదర్ దాన్ వాటర్ ఈజ్ ఫుడ్. మనందరం ఏమనుకుంటాం? ఎవడన్నా ఏదైనా వచ్చి వాళ్ళు మా బర్త్డే అయినా కేక్ ఇచ్చాడు అనుకోండి, చిన్న ముక్క నోట్లు వేసుకుంటాం. ఎవరన్నా వచ్చి మాది వాళ్ళ ప్రసాదం తిరుపతి వెళ్ళామన్నా కానీ డబ్బా పెడితే ఏం చేస్తాం? హలో, ఏం చేస్తాం? డబ్బా పెట్టగానే ఇవాళ ఒకటి తిరుపతి వెళ్ళి వస్తాడు, ఇంకో రోజు శబరికి వెళ్ళి వస్తాడు, ఇంకో రోజు ఎవడో బర్త్డే వస్తుంది, ఇంకో రోజు ఎవడో మీ ఇంట్లో పెడతాడు, ఇంకో రోజు మనకు తెలిసి తెలియకుండా రోజు ఈ మిస్టేక్లు చేస్తున్నాము, అవునా కదా? చూడండి, మీరు మీ హెల్త్ కారణం ఇయే. మీ ఫిష్ చచ్చిపోవడానికి కారణం 10 ప్లేస్లో మురికి నీళ్ళు రావటం. అలానే మీ హెల్త్ అంతా మటాష్ అవటానికి కారణం మనం చేసేటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్. ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ కరెక్ట్ చేసుకోం. మనం ఏమంటాం? సార్ డైట్ చెప్పండి సార్, ఏ డైట్ తింటే బెటర్? పని చెయ్యవు, దే వోంట్ వర్క్. నెక్స్ట్ ఏంటి? ఎమోషనల్ ఈటింగ్ అంటే ఏంటి? ఏమైనా స్ట్రెస్లో ఉన్నా కూడా తింటుంటాం. న్యూట్రిషన్ హంగర్ అంటే ఏంటి తెలుసా? మనం కనుక మంచి ప్రోటీన్ ఫుడ్ కానీ మంచి ఫ్యాట్ లేని ఫుడ్ తిన్నాం అనుకోండి, మళ్ళీ ఆకలేస్తుంది.
ట్రై చేయండి ఎప్పుడన్నా ఒక రోజు. పొద్దునపూట ఒక 5-6 కేకులు తినండి, 2 గంటలకు మళ్ళీ ఆకలేస్తుంది. అదే మీరు చక్కగా మధ్యాహ్నం పూట ఒక బిర్యానీ లాగిచ్చారనుకోండి, నైట్ కూడా ఆకలేదు. అవునా కదా? హలో, ఎస్ సార్. కారణం ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్, అది బాగా ప్రోటీన్ ఉండి ఫ్యాట్ ఉంది అనుకోండి, మనకు ఆకలేదు. ఇప్పుడు పులి ఉంది అనుకోండి, అది ఒక రోజు వేటాడింది అనుకోండి, 2 రోజులు మళ్ళీ తింది అది. అంతేగాని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 సార్లు కూర్చొని తింది అది. అది న్యూట్రిషన్ అంటారు అనమాట. టేస్టింగ్, ప్రసాదం. ఎవరైనా ప్రసాదం పెట్టారనుకోండి, ఏం చేస్తాం? వెంటనే తినేస్తాం లేదా? వంట వండేటప్పుడు టేస్టింగ్ ఇవన్నీ చేసేదనమాట. అతిథి దేవో భవ. చూడండి, మనం చేసే పెద్ద మిస్టేక్. ఒకప్పుడు ఏంది, మన కల్చరే అద్భుతమైన కల్చర్. మన కల్చర్లోనే అతిథిని దేవుడిలాగా చూస్తాం. ఇక మిగతా ఏ కల్చర్లో ఉండదు. నేను జర్మనీ, చైనా, అమెరికాలో వెళ్ళారు, ఎవరింటికి వెళ్ళినా వాడు నీళ్లు కూడా అడగరు మనం. తెలుసా మీకు ఆ విషయం? దే వోంట్ ఆస్క్, దే హ్యావ్ నో కల్చర్. మన కల్చర్లో వచ్చిన వాళ్ళని, ఇది మన కల్చర్ అద్భుతమైన కల్చర్. అది వేల సంవత్సరాల నుండి వస్తుంది. ఇప్పుడేమో ఇది 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాల క్రితం. ఒక ఊరు నుండి ఇంకో ఊరు రావాలంటే వాడు ఏదో ఎద్దుల బండి మీదో నడుచుకుంటానో పొద్దున సర్ది కట్టుకొని బయలుదేరతాడు. సాయంత్రానికో లేదా 2 రోజు వస్తాడు మన ఇంటికి. దారిలో ఏ ఉండవు తినడానికి, మన ఇంటికి ఆకలితోటి దప్పితోటి వస్తాడు. అందుకనే వాడిని మనం అతిథిని దేవుడిలాగా చూసి పెడతాం. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, నేను 3rd ఫ్లోర్లో ఉంటా, తిని బయలుదేరతాం ఒక గంట తర్వాత. 2nd ఫ్లోర్లో మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళగానే వాడు అంటారు, మీ సెల్లి దోశ చేసిందంట. వద్దురా అంటే వాడు ఊరుకోడు. మా ఇంట్లో ఎందుకు తింటారులే. మొహమాటానికి తింటాం లేదా మనందరం? మీ అందరికీ మన తెలుగులో ఒక ముతక సామెత ఉంది, మొహాటానికి పోతే ఏదో అయిందంటాం పాపం. మనందరికి ఏమవుతుంది, మనకు పొట్టలు వస్తున్నాయి. ఆమెకు వేరే పొట్ట వచ్చింది, మనకు పొట్టలు వస్తున్నాయి. మొహాట పడొద్దు. పెద్ద ప్రాబ్లం ఏంటంటే వైఫ్స్ కూడా, హస్బెండ్ వాడు వద్దు అంటాడు, వాడు ఆకలేదంటే మీరు తినండి, గిన్నెలు కడుక్కోవాలంట. ఆ గిన్నెలు కడుక్కోవడానికి 7 తినాల. ఇప్పుడు వేస్ట్ అయ్యేది ఎక్కడ పడేయాలండి? వేస్ట్ ఐటమ్స్ ఎక్కడ పడేస్తారు చెప్పండి? వేస్ట్ బాస్కెట్ వేయాలా, మీరు పొట్టలు వేయాలా? హలో, మనందరం మన పొట్టే వేస్ట్ బాస్కెట్. స్పెషల్లీ లేడీస్ పాపం, వాడి ప్రాబ్లం ఏంటంటే మిగిలిపోయింది తినేస్తాం, వేస్ట్ అయిపోతుంది తినేస్తాం. వాళ్ళు వదిలేశారు, పిల్లలు వదిలేశారు, తినేస్తాం. చేయమాకండి. దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వీఆర్ డూయింగ్ ఇన్ ఇండియా. నేను కంపోస్ట్ ఎరువులో వేస్తాను సార్. వెరీ మిగిలిపోయింది గుడ్, వెరీ గుడ్. డూ దట్. ఎరువులో వేస్తాను. ఎక్సలెంట్. డూ దట్. థ్యాంక్ యూ సార్. చూడండి, ఈ 10 మిస్టేక్లో ఒక మిస్టేక్ చేసినా మనకు బ్యాండ్ పడుతుంది. అర్థమైంది ఆ పాయింట్? మన ఫిష్ పాండ్లో ఎట్లాగైతే ఒక ప్లేస్లో అలానే మీరు అనుకోవచ్చు, నేను ఎక్సర్సైజే కదా చేయట్లేదు, నేను మంచి ఫుడ్ ఫాలో అవుతాను. లేదు, నేను నిద్రే కదా పోవట్లేదు, రాత్రే కదా, మిగతా అంతా బాగానే ఉంది. ఏం వర్క్ అవ్వవు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? దీనికి ఏంటి సొల్యూషన్? ఇందాక అర్థమైందా మీ అందరికీ? ఏం చెప్పాం మనం ఇందాక? రోజులు ఎన్ని నీళ్లు తాగాలని చెప్పాం, గుర్తుంది ఎవరికన్నా? 3 to 4 liters. వినండి, ఫార్ములా తెలుసుకోండి. మనం వంట చేయడానికి మీరు చెప్పారు నాకు 6 ఐటెంలు వేయాలండి, ఇవి క్వాంటిటీ. ఇప్పుడు ప్రొసీజర్ చెప్పాలి, మీరు ఫార్ములా. ఇప్పుడు ఎవరికైతే, ఇప్పుడు మీరు అత్తలు ఉంటారు, కోడలు ఉంటారు, మీ కోడలు కొత్తగా వస్తే ఆమెకు రాదు, మీరు అన్నీ ఆడబెట్టినా ఆమె సరిగ్గా చేయదు, ఎందుకంటే ఆమెకి ఆ ఎక్స్పీరియన్స్ లేదు, ఆ ఫార్ములా తెలియదు ఆమె. ఇప్పుడు ఈ 4 లీటర్ నీళ్ళు ఎలా తాగాలి రోజులో, 2 సార్లు మల విసర్జనకి ఎలా వెళ్ళాలి, ఒక 1 అవర్ వాకింగ్ ఎప్పుడు చేస్తే మంచిది, 8 గంటలు ఎప్పుడు పడుకుంటే మంచిది, మనం స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి. తర్వాత ఫుడ్, ఇక్కడ ఛాలెంజ్ అనమాట. మనం ఫుడ్లో ఏం చెప్పాం? మనం సింపుల్ టెక్నిక్, రోజులో 2 సార్లు బాగా 2 సార్లు కుమ్మేయండి. ఏ ఫుడ్ తింటారో మీ ఇష్టం. ఇందులో కొంచెం ఏమేమి అవాయిడ్ చేయమన్నాం? ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేయమంటాం, రిఫైన్డ్ ఆయిల్ అవాయిడ్ చేయమన్నాం, అంతే. మిగతాది మీరు ఇంట్లో హ్యాపీగా వెజ్ నాన్ వెజ్ ఏదైనా చేసుకోండి, కడుపు నిండగా సంతృప్తిగా తినండి. 2 సార్లు తినండి, 2 సార్లు తినండి. మధ్యలో ఏం తినకూడదు. కృష్ణవేణి గారు అన్మ్యూట్ చేసుకోండి మీరు. కృష్ణవేణి గారు, మీ ఇష్టదైవం ఎవరు? మీ ఇష్టదైవం సాయిబాబే వచ్చి కృష్ణవేణి, నువ్వు ఇట్లా గురుకుల్ క్లాస్ అటెండ్ అయ్యావు, నేను చాలా హ్యాపీ, ఆయన ప్రసాదం పెట్టాడు అనుకో, ఏం చేయాలి? అయ్యో, ఆయన తెచ్చి పెట్టాడు, వెంటనే నోట్ వేసుకుంటావా లేదా? అది ఏమాకండి. నెక్స్ట్ టైం ఏం చేయాలి? ప్యాకెట్ థ్యాంక్స్ చెప్పి ప్యాకెట్ పెట్టుకుని అన్నం తినేటప్పుడు తినండి. సింపుల్, ఇది కష్టమా? మీరు ఫాలో అవ్వండి. ఇది ఒక్కటే కాదు,
చాలా మంది అంటారు సార్ ఏదైనా టిప్స్ చెప్పండి హెల్త్ కని. టిప్స్ ఎవరికి చెప్తాం? పప్పుచారు చేసి అన్ని తెలిసిన ఒక టిప్స్ చెప్తామా? ఏమి తెలియదు నాకు టిప్స్ చెప్తామా? అసలు ఆమెకి ఏం ఐటమ్ లేదు తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఆమెకు టిప్స్ చెప్తే ఏం లాభం? అలానే హెల్త్ గురించి కూడా టిప్స్ ఏమి లేవు. ప్రాసెస్. రోజు 4 లీటర్ ఎలా నీళ్ళు తాగాలి, కంపల్సరీ 4 తాగాలి. లెక్క పెట్టుకోండి, 2 బాటిల్ పెట్టుకోండి, అయ్యాక 2 ఫిలప్ చేసుకోండి. నిద్రపోయి ముందు 4 తాగాం, వెరీ గుడ్. 1 అవర్ ఎక్సర్సైజ్ చేసాం, వెరీ గుడ్. 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాం, వెరీ గుడ్. 8 అవర్స్ నైట్ పడుకున్నాం, వెరీ గుడ్. స్ట్రెస్ మేనేజ్ చేసుకున్నాం, అది కష్టం. దాని గురించి మనం సెపరేట్ క్లాస్లో చూద్దాం. స్ట్రెస్ ఎందుకు వస్తుంది? డబ్బులకి ఇబ్బంది ఉంటుంది, రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంటుంది, హెల్త్ బాగలేదు, చుట్టుపక్కల ఏమైనా కోపతాపాలు ఉంటాయి, ఇవన్నీ మీరు మేనేజ్ చేసుకోవాలి. ఫుడ్ ఏం చెప్పాను? 2 సార్లు తినాలి అంతే. ఏ ఫుడ్ తినాలి? ఇంత తినాలా, ఇంత తినాలా? న్యూట్రిషన్. ఆ తర్వాత వద్దాం, నెక్స్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ తర్వాత వద్దాం. ఇంట్లో చేసుకోండి చక్కగా. రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు, వైట్ సాల్ట్ వాడొద్దు, చక్కగా మీ ఇష్టం వచ్చిన కూరలు చేసుకోండి. నెయ్యి వేసుకోండి చక్కగా. మీరు నాన్ వెజ్ అయితే మీ ఇష్టం, చక్కగా మటన్ చికెన్ చేసుకోండి హ్యాపీగా, నో ప్రాబ్లం. 2 సార్లు తినండి చక్కగా. ఆకలి లేదు, ఒకసారి తినండి. అర్థమైందా? చాలా సింపుల్ టెక్నిక్ ఇది. ఇది ఫాలో అవ్వండి. ఇప్పుడు చూద్దాం, మనం ఈ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఓకే, చూసాం కదా. నెక్స్ట్ చూసారా, ఈటింగ్ డిజార్డర్స్ 10 ఉన్నాయి. 10లో ఒకప్పుడు అన్నీ ఉండే నాకు. దాన్ని పోతే అది కనపడితే వేసేసాం. ఆఫీస్లో 2 సార్లు తాగుతాం, ఇంకెవరైనా గెస్ట్ వస్తే ఇంకోసారి తెప్పించుకుని తాగేవాడు. ఎవడన్నా పెట్టినా నువ్వు అనేవాళ్ళు కాదు. అర్థమైందా? ఈ 10లో ఎన్నో రాంగ్ హ్యాబిట్స్, మీ అందరికి ఒక్కొక్కటి చెప్పండి. ఇందాక మనం చూసాం కదా, 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఒకటి, అందులో 10 ఈటింగ్ డిజార్డర్స్లో. చక్కచక్క చెప్పండి ఒక్కొక్కటి ఎన్ని ఉన్నాయి. నాకు ఒకప్పుడు 7 రాంగ్ హ్యాబిట్స్ ఉండే, 30 సంవత్సరాలు అలా వెళ్ళిపోయాను, గుడ్డది చేయలేకపోయినట్టు. దానివల్ల ఏమైంది? 8 హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మీకు ఏమి రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, మీ హెల్త్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి, మీరే అనలైజ్ చేసుకోండి. చెప్పండి ఒక్కొక్కరు చెప్పండి. వేదానిక్ చెప్పండి చకచక. పేరు, ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి అంటే పెట్టుకొని ఉండకూడదు. అంటే మీ ఫిష్ పాండ్లో ఎన్ని ప్లేస్లో నుండి డర్టీ వాటర్ వెళ్తుంది, అది ఇమీడియట్గా ఆపేసుకోండి వాళ్ళ నుండి, రేపు నుండి. యావరేజ్గా నేను లాస్ట్ 2.5 years క్లాస్ చూశాను కదా, అందరూ 5-6 మిస్టేక్లు చేస్తున్నారు. అవునా కాదా? హలో, ఓవర్ ఈట్. 5-6 మిస్టేక్ చూడండి. ఓవర్ ఈటింగ్ అంత పెద్ద, నా ఉద్దేశంలో ఓవర్ ఈటింగ్ ఇస్ నాట్ ఏ బ్యాడ్ హ్యాబిట్. మీరు చక్కగా 2 సార్లు తిన్నారనుకోండి, కాదు సంతృప్తిగా తినండి, నో ప్రాబ్లం. ఓవర్ ఈటింగ్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం యాజ్ ఫర్ ఐ సీ ఇట్. ఓవర్ ఈటింగ్ ఎందుకు చేస్తాం? వినండి. ఓవర్ ఈటింగ్ ఎందుకు చేస్తున్నాం? బాగా నచ్చింది, బాగా ఆకలేస్తుంది, ఓకే 2 సార్లు తినండి, నో. ఈవెన్ ఓవర్ ఈటింగ్ విల్ నాట్ హ్యావ్ మచ్ ప్రాబ్లం. అంటే మీకు కొంచెం ఆయాసం వస్తుంది, అంత తప్పించేది. మెయిన్ ప్రాబ్లం అర్థం చేసుకోండి. మెయిన్ ప్రాబ్లం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈటింగ్. 3 సార్లు డైజెషన్. ఇంకేంటి, మళ్ళీ పిహెచ్డికి వెళ్ళిపోయారు మీరు. ఇవన్నీ ఆ పక్కన పెట్టేయండి. అడిగింది చెప్పండి. 10 ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి చెప్పండి ఒక్కొక్కరికి. టేస్టింగ్ ప్రసాదం. అందులో ఒక్కటి చెప్పండి, మొత్తం బ్రాడ్గా చెప్పండి. 10 ఎన్ని ఉన్నాయి? మీరు మిగతా 4 ఉన్నాయి. 4 ఈటింగ్ డిజార్డర్స్, ఆ రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా, నిద్ర లేకపోవడం, స్ట్రెస్, అందులో ఉన్నాయి, అవి చెప్పండి మెయిన్. అది మెయిన్. సార్ మోర్ దెన్ 7 సార్. మోర్ దెన్ 7 ఈజ్ రాంగ్ ఆన్సర్ మేడం. మోర్ దెన్ 7 అంటే 10 ఉన్నాయి. అంటే 7 అంటే ఆల్ 10 ఉన్నట్టే అండి. నో వరీ. పాయింట్ ఏంటంటే వినండి, అన్నీ మనం తెలిసి తెలియకుండా చేసేటువంటి మిస్టేక్స్. ఇప్పుడు కనుక ఇవాళ నుండి మీరు రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి హెల్త్ స్కోర్ చెక్ చేసుకొని నేను చెప్పిన దినచర్య ఫాలో అవ్వండి. నేను చూశాను గ్రూప్లో 10 daysలో 5 kgs దగ్గర వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ వెయిట్ లాస్ మెయిన్ ఆబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్ ఏంటంటే హెల్దీగా ఉండటం. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏం చేస్తాం మనం, డైలీ ఏం చేయాలి చూద్దాం. చూసారా, నెంబర్ ఆఫ్ డైలీ, విన్నారా? నెంబర్ ఆఫ్ డైలీ రాంగ్ హ్యాబిట్స్, డ్యూరేషన్. అంటే ఇప్పుడు 10 రాంగ్ హ్యాబిట్స్లో 10లో 7 ఉన్నాయి అనుకోండి. డ్యూరేషన్ అంటే గత 10 ఏళ్ళ నుండి చేస్తున్నారు మీరు. సివియారిటీ అనుకోండి. సివియారిటీ అంటే ఏంటి? కాఫీ తాగే బ్యాచ్ ఉంటారు, ఒక కాఫీ తాగే బ్యాచ్ ఉంటారు, రోజులో 3 కాఫీలు తాగే వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ సివియారిటీ. డ్యూరేషన్ అంటే ఎన్ని సంవత్సరాల నుండి మనం కుంపు చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ డైలీ రాంగ్ హ్యాబిట్స్ అంటే ఎక్సర్సైజ్ చేయం, నిద్రపోం, స్ట్రెస్గా ఉన్నాం, 4-5 సార్లు తింటున్నాం, అంటే నెంబర్ ఆఫ్ రాంగ్ హ్యాబిట్స్. డ్యూరేషన్ అంటే ఎన్ని సంవత్సరాలు.
నేను 30 ఏళ్ళు చేశాను కుంపు. సివియారిటీ ఎంత ఎక్కువ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటాడు, ఇప్పుడు వారానికి ఒకసారి తీసుకునే వాళ్ళు ఉంటారు, రోజు తాగే బ్యాచ్ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ సివియారిటీ. అది దట్ డిటర్మైన్స్ యువర్ హెల్త్. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? హలో. ఎస్ సార్. సో మీరు అందరూ Yes. ఒక మన గ్రూప్లో ఎవరైనా ఒక 20 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాం, మీరు అనలైజ్ చేసుకోండి. ఓకే, రావు సార్ చెప్పాడు, నాకు ముందు టెస్టులు చేసుకోండి. అయ్యో, నేను ఓవర్ వెయిటే కాదు, దాంతోపాటు నాకు ఈ 4 ప్రాబ్లంలు కూడా ఉన్నాయి. వెరీ గుడ్. నెక్స్ట్, దీనికి కారణం ఏంటి? నైట్ నిద్ర పడతలేదు. ఎవరి ప్రాబ్లం వాళ్ళకుంటాయి. మా ఆయన లేట్ 10ంటికి వస్తాడంట. ఒక మేడం చెప్తుంది, ఆయన రాత్రి 10ంటికి వస్తాడంట. వచ్చాక అప్పుడు ఫ్రెష్గా వండి పెట్టాలంట ఆయనకి, ఆ హీరోకి. అమ్మ ఆయన వచ్చి డైరెక్ట్ తిండంట. ఆయన 10ంటికి లేచి ఆయనకు వండి పెట్టి పడుకోవాలంట. అది రాంగ్. దాని నుండి ఎలా బయటపడాలి? మీరే పట్టుకోవాలి సొల్యూషన్. స్ట్రెస్ ఎలా బయటపడాలి? వాకింగ్ మా కుదరట్లేదు, కుదరకపోతే ఇంతే సంగతులు. 3 సార్లు 4 సార్లు తింటాం, నో ఛాన్స్. నీళ్లు తాగట్లేదు. లేడీస్కి ఏంటంటే బయటికి వెళ్తే ప్రాబ్లం ఉంది. నో ప్రాబ్లం, ఐ అండర్స్టాండ్. అట్లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు తాగండి 4 లీటర్లు. బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ప్లాన్ చేసుకోండి. అసలు ఈ ఎలిమినేషన్ టాయిలెట్ గగనం, మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళే బ్యాచ్ ఉంటారు, 2 రోజులు ఒకసారి వెళ్ళే బ్యాచ్ ఉంటారు. 2 సార్లు మల విసర్జనకి వెళ్తాం అనేది చాలా 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 ఇంపార్టెంట్. గత 12 years నుండి ఐఎమ్ ఏబుల్ టు హ్యావ్ 2 bowel movements, 4 liters వాటర్, 2 సార్లు తింటాను. 10 రాంగ్ హ్యాబిట్స్ లేవు, అన్నీ ఆపేశాను. సో అందుకే ఈవెన్ అట్ 67 ఐఎమ్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్. ఐ డోంట్, అండ్ లాస్ట్ 12 years నాట్ ఎ సింగిల్ మెడిసిన్. ఒకప్పుడు రోజు 11 టాబ్లెట్లు వేసుకునేవాడిని. ఇప్పుడు మన గ్రూప్లో చాలా మంది ఇంప్రూవ్ అయ్యారు. అంతమంది చూసారు వీడియోలు గ్రూప్లో పెట్టి, మన చాట్లో పెట్టి వినండి ఆ 3 వీడియోలు, మీకు అవగాహన కలుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది, మీరు మళ్ళీ ప్లే చేస్తే మళ్ళీ దానిలో అవగాహన తెలుసుకోండి. మనం ఏం నేర్చుకున్నాం? 30 సీక్రెట్స్, రెండు తెలుసుకున్నాం, 2 పాయింట్లు తెలుసుకున్నాం. 10 రాంగ్ హ్యాబిట్స్ తెలుసుకున్నాం. 10 హెల్త్ ఛాలెంజెస్ తెలుసుకున్నాం, 11 టెస్ట్లు. ఇంకా నెక్స్ట్ 10 ఏంటి? దినచర్య. పొద్దున్న నిద్రలేసిన కానీ నైట్ పడుకునే లోపు మనం ఇది ఎలా చేయాలి, ఈ 4 లీటర్లు ఎలా తాగాలి, 2 సార్లు మలవిసరికి ఎలా వెళ్ళాలి, వాకింగ్ ఎప్పటికి వెళ్తే బెటరు, మనం నైట్ ఎటువైపు పడుకుంటాం, స్ట్రెస్ ఎలా 2 సార్లు ఎలా తినాలి, ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఏది కాంబినేషన్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? చూడండి, ఈ సెషన్ ఎట్లా అంటే మీరు ఏదో కొత్త ఏం లేవు. మీ అందరికి తెలుసు కదా, మనం రామాయణం రాముడి ఫోటోలు చూశారు, కృష్ణుడి ఫోటో చూశారు కదా. రాముడు ఎక్కడ త్రేతాయుగమా, కృష్ణుడు ద్వాపరయుగం. అప్పుడు నుండి కూడా మనిషికి ఒకే తలకాయ, 2 చేతులు, 10 చేతులే, 10 ఏళ్ళు. అలానే హ్యూమన్ బాడీ హాజ్ నాట్ చేంజ్డ్. కొత్త ఏమి నేర్చుకునే అవసరం లేదు. మీరు లెర్న్ ది 7 essentials ఫర్ గుడ్ హెల్త్. 6 తెలుసుకోండి, కరెక్ట్ చేయండి, అంతే. యూ కెన్ స్టాప్ మీ హెల్త్ ఇష్యూస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అవునా కదా? చెప్పండి. మనందరం ఏమనుకుంటాం అంటే, ఏంటి సార్ రావు సార్ ఏదే చెప్తాను పొద్దుకూరు, ఇంతకంటే ఏమి లే. దీనిలో మీరు దాన్ని కరెక్ట్ చేయండి. చాలా మంది అంటారు, ఏదో కొత్త డైట్ ప్లాన్ ఇచ్చారు ఈయన, ఎవరు చెప్తాడు మన పలానా టైంకి తినండి, ఇది చేయండి, వచ్చి ఎన్ని అవసరం లే. ఎప్పుడు చూద్దాం. చదవండి, ఇది ఒకళ్ళు ఏమేం చేయాలి ఇది చదవండి. 4 liters water, 2 bowel movements, 1 hour walk, stress management, 7 hours night sleep, eat 2 times when hungry. చూసారా? 6 పాయింట్లే. ఈ 6 పాయింట్లు మనం కుంపు చేసుకుంటున్నాం అందరం. అవునా కదా? చెప్పండి. నీళ్ళు సరిగ్గా తాగం, టాయిలెట్ వెళ్ళాం, ఎక్సర్సైజ్ చేయం, స్ట్రెస్ అవుతుంటాం, నిద్రపోము, 4-5 సార్లు తింటాం, అన్నీ మిస్టేక్లు. ఇప్పుడు మీకు ఉపచారాలు 6 ఐటెంలు అనుకోండి, 6 మీ ఇష్టం వచ్చినట్టు వేసారు, ఎక్కువ తక్కువ ఘోరంగా ఉంటుందా? ఎలా ఉంటుంది? అది తీసి దెబ్బలో పారేస్తాం. ఒక్క మిస్టేక్ చేస్తేనే అది ఘోరం అవుతుంది. అవునా కదా? 6 ఐటమ్స్ వేయాలి, ఎంత క్వాంటిటీ, దానిలో మీరు ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసిన, మీకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఈరోజు ఉప్పు మర్చిపోయారు, ఎవరు తినరు, అందరు తిడతారు మిమ్మల్ని. కానీ దేవుడు ఏం చేశాడంటే మనకు అద్భుతమైన బాడీ ఇచ్చాడు, అత్యద్భుతమైన బాడీ. మీరు నీళ్లు తాగరు, ఎక్సర్సైజ్ చేయరు, మీ ఇష్టం వచ్చినట్టు తింటారు, నిద్రపోరు, స్ట్రెస్ అవుతారు, ఏం అవ్వదు, బాడీకి ఏం అవ్వట్లా. అందుకనే మనకు నిర్లక్షణం. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇది ఉంది,
ఏంది మీరు ఉప్పు అయిపోయినా మీ పప్పు చారు టేస్ట్ వస్తుంది అనుకోండి, ఉప్పు వేస్తారు చెప్పండి మీరు. అక్కడ ఉప్పు కొడతారు, ఉప్పు కొట్టడం వాడు ఆపేస్తారు. ఎందుకు వేస్తున్నారు ఒడి దగ్గర పెట్టుకొని? ఆ రోజు ఉప్పు డబ్బా కనపడలేదు అనుకోండి, మీరు వేసేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? పక్కింట్లో వాడు అడుక్కుంటారు, లేదా షాపులో తెప్పిస్తారు. అంతేగాని ఉప్పు లేకుండా వేస్తారా? చేస్తారా? చేయరు. కానీ ఇక్కడ మనం ఎందుకు చేస్తున్నాం? ఎక్సర్సైజ్ చెయ్యం, నీళ్లు తాగం, నిద్రపోం, స్ట్రెస్ అవుతుంటాం, మన ఇష్టం వచ్చేది తింటాం. బట్ వీ వాంట్ బి హెల్దీ. నాట్ పాసిబుల్. ఇది బేసిక్ ఫండమెంటల్స్. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్ సార్. మనందరం ఏం చూస్తామంటే ఏదైనా డైట్ ప్లాన్ చెప్తారా సార్, సార్ మీరు డైట్ ప్లాన్ చెప్పండి అంటారు. డైట్ ప్లాన్ లేదురా బాబు, మీరు చక్కగా 2 సార్లు ఇంట్లో చేసుకొని కుమ్మేయండి అని చెప్పినా చేయరు. మంజుల గారు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఏమి నేర్చుకున్నారు ఏంటి? అంటే ఇంతకు ముందు వాటర్ తాగకపోయేదాన్ని, చేయకపోయేదాన్ని. ఇప్పుడు వాటర్ అవి తాగడం వల్ల, పొద్దున్నే మార్నింగ్ వాటర్ తాగడం వల్ల, ఎంత తాగుతున్నారు పొద్దున్నే? పొద్దున్న నిద్ర లేచిన తర్వాత 1 లీటర్ తాగుతా. స్లో వాకింగ్ చేసి వాష్రూమ్కి వెళ్తాను. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 1 లీటర్ నీళ్ళు. మళ్ళీ 1 అవర్ తర్వాత 1 అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ ఇంకోసారి రెండోసారి తాగుతున్నావు. రెండోసారి కూడా టాయిలెట్ వెళ్ళగలుగుతున్నావు. వెరీ గుడ్. తర్వాత రోజంతట్లో ఇంక మళ్ళీ తర్వాత 2 సార్లు భోజనం తర్వాత మధ్యలో 2 లీటర్ తాగుతున్నావా? అప్పుడో గ్లాస్ చెప్పిన. వెరీ గుడ్. ఎంత వెయిట్ తగ్గావు, ఏమైంది? ఫస్ట్ 72 అట్లా ఉండేదాన్ని. 15 days కి 2 kgs అట్లా తగ్గుతూ 65కి వచ్చింది. 70 to 65. సూపర్. ఎన్ని కిలోలు తగ్గినట్టు? 65 అంటే ఒక 7 కిలోలా? 7 కిలోలు తగ్గా. వెరీ. ఇంకెంత తగ్గాలా? ఉందా ప్లాన్ ఉందా? వెరీ గుడ్. తర్వాత ఈ డి విటమిన్, B12 కూడా వేసుకుంటున్నావు కదా, దానివల్ల కొంచెం నీరసం అది పోయిందా? బాగా తెలుస్తుందా? బాడీ పెయిన్స్ అట్లాంటివి ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు అట్లాంటివి రోజు ఎన్నిసార్లు తింటున్నావు ఇప్పుడు? మధ్యలో ఏమైనా తింటున్నావా? అంతకుముందు తినేదాన్ని. ఇది కష్టంగా ఉందా ఇది చేయటం? ఏం లేదు, అంటే మొదట్లో కొంచెం కష్టం అనిపించింది, తర్వాత ఇప్పుడు రోజులో 4 లీటర్ నీళ్లు తాగుతున్నావు, 2 సార్లు టాయిలెట్ వెళ్తున్నావు, ఈ పనులన్నీ చేసుకుంటున్నావు, చక్కగా 2 సార్లు తింటున్నావు. మధ్యలో ఎవరైనా పెడితే ఏం చేస్తా? దాచుకుని తింటావు. వెరీ గుడ్. చాలా హ్యాపీ మంజుల, నువ్వు ఒక్కసారి విని ఇంప్రూవ్ అయ్యావు. చాలా మంది ఇన్ని కూడా ఇంప్రూవ్ అవ్వరు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. ఇక్కడ పనిచేస్తుంది అనమాట, కానీ ఫాలో అయ్యి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 3-4 months ఫాలో అయ్యి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చింది. దీనికి సింపుల్, మనకు కొంచెం డెడికేషన్ కావాలి, కంప్లీట్ అండర్స్టాండింగ్ కావాలి. అలా ఇంప్రూవ్ అయింది. మీరు అందరూ కూడా ఇంప్రూవ్ అవుతారని నా ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, సరే సార్, థ్యాంక్ యూ. చూడండి మనం ఒక మెయిన్ పాయింట్స్ ఏంటి చూడండి ఇక్కడ. మార్నింగ్ లేచిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగండి. హలో, వినపడుతుంది అందరికి? మ్యూట్ చేసుకోండి, ఎవరో మాట్లాడుతున్నారు. డిస్టర్బెన్స్ ఉందండి. చెప్పండి అటు ఎవరు, మరి ఏం చేస్తాం చెప్పండి. నేను అందరూ మ్యూట్ చేసి ఇంటరాక్ట్ అవ్వడం. పొద్దున్న లేచి తీసిన వెంటనే 1 లీటర్ నీళ్లు తాగండి. చూడండి, 1 లీటర్ నీళ్ళు తాగితే అవుతుందంటే పొట్టలోకి నీళ్ళు వెళ్ళిపోయి చాలా వరకు కొంత నీళ్ళన్నీ చిన్న పేగులు నుండి పెద్ద పేగులోకి వెళ్ళిపోతుంది. చూడండి, పెద్ద పేగులు ఇదంతా మనతో నిండి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం పొద్దున్న లేచిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగుతామో, పెట్టుకొని మనసు పొట్ట మీద పెట్టుకోవాలా, పెట్టుకొని టాయిలెట్కి వెళ్ళిపోండి. ఫస్ట్ టాయిలెట్ వెళ్ళిపోయిన తర్వాత 1 hour వాకింగ్ చేసుకోండి, లేదా ఇంట్లో పనులు చేసుకోండి, ఇంట్లో కుదిరిన పనులు చేసుకోండి. తర్వాత 1.5 hour తర్వాత మళ్ళీ ఇంకోసారి 1 లీటర్ నీళ్ళు తాగండి. ఆ నీళ్ళు ఇప్పుడు కూడా వామ్ వాటర్ తాగండి, దానిలో కొంచెం నిమ్మకాయ పిండుకోండి, దానిలో కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకోండి, మంచిగా ఉంటుంది అనమాట. మళ్ళీ రెండోసారి మనసు పెట్టుకుంటే మళ్ళీ టాయిలెట్ వెళ్ళవచ్చు, రెండోసారి మలసింది వెళ్ళవచ్చు. చూసారా, ఈ 5 పాయింట్లు. ఇది ఫాలో అవటం ఈజీయా, ఇంట్లో కష్టమా? చాలా మంది అంటారు, సార్ మా ఇంట్లో గెస్ట్ వచ్చారు, మా పిల్లలు ఎగ్జామ్ జరుగుతున్నాయి, అవన్నీ కథలు కాకరకాయ. 5 చాలా ఇంపార్టెంట్. 5 చేయగలరా లేదా? హలో, చేయాలి సార్. రేపు నుండి చేయండి. ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకోండి, చేసుకోండి. రోజు టిక్ చేసుకోండి చేసామా లేదా అని. 5 పాయింట్లు. తర్వాత ఏంటి నెక్స్ట్? తర్వాత చక్కగా ఆకలి వేసినప్పుడు కుమ్మేయండి. 11 గంటల నుండి 1 o'clock లోపు మీ ఇష్టం ఏదైనా తినండి. ఆ తర్వాత ఏం చేయాలి?
2 మీల్స్ మధ్యలో 2 లీటర్ నీళ్ళు, అప్పుడు ఒక గ్లాస్, అప్పుడు ఒక గ్లాస్. ఓన్లీ పొద్దున మటుకి 1 లీటర్ ఒకేసారి తాగుతాం. మిగతా టైంలో మటుకి ఫస్ట్ మీల్ అయిన 2 గంటల తర్వాత ఇప్పుడు తాగే పద్ధతి తెలుసుకోండి. 2 గంటల తర్వాతే తాగాల. తాగి అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సెకండ్ మీల్ 7 o'clock 8 o'clock తినాలనుకుంటున్నారు, హాఫ్ అన్ అవర్ ముందు వరకు ఈ 2 లీటర్లు ఫినిష్ చేయండి. ఆ తర్వాత ఏం చేయాలి, మీరు చక్కగా రెండోసారి మళ్ళీ తినేసేయండి. తర్వాత ఇది చూడండి, స్టిమ్యులెంట్స్, ఇంటాక్సికెంట్స్, షుగరు, ప్రాసెస్ అన్ని ఆపేయాలి. వాటర్ అండ్ ఫుడ్ షుడ్ నాట్ పుట్ ఇన్ స్టమక్ అట్ వన్ టైం. అంటే ఏంటి, ఒకవేళ నీళ్లు తాగితే 20 నిమిషాలు తినొద్దు, తినేటప్పుడు నీళ్లు తాగొద్దు, తిన్నాక 2 గంటల దాకా నీళ్లు తాగొద్దు. ఒకవేళ గొంతు పట్టుకుంటే 1-2 గుక్కలు తాగండి. ఇంతకుముందు నాకు ఈ టెక్నిక్ తెలియదు, నీళ్ళు అన్నదనంగానే తాగేసేవాడు 2 గ్లాసులు. ఎంతోమంది మిస్టేక్ చేయమకండి. 3వ పాయింట్ చదవండి అందరూ. హలో. Nothing in between 2 meals except water. ఇది చాలా ఇంపార్టెంట్, అందరు తెలుసుకోండి, ఇది రాసి పెట్టుకోండి. మనందరం ఏమనుకుంటాం, ఇదే ఉందిలే, చిన్న కాఫీ కప్పే కదా, కొంచెం 2 జీడిపప్పులే కదా, ఇది ఒక చిన్న ప్రసాదం ముక్కే కదా. ఏదైనా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఎట్లా తెలుసా, ఇప్పుడు మీకు మిక్సీ ఉందనుకోండి, మిక్సీలో ఒకరోజు మీరు బిర్యానీ చేస్తున్నారు, ఫుల్ జార్ వేసారు, జార్ వేసాక ఏం చేయాలి, ఆన్ చేస్తాం, ఆన్ చేసాక అన్ని తీసి కడుక్కుంటాం, ఉన్నా లేదా. ఇవాళ మీరు ఉపవాసం ఉంటున్నారు, రసం చేసుకుంటున్నారు, 1 స్పూన్ ధనియాలు వేశారు, 2 చెక్క ముక్కలు వేశారు, ఆన్ చేయాలా లేదా, అది స్టార్ట్ అయిపోయిందా? హలో. ఆన్ చేయాలి. ఆన్ చేసా కడుక్కోవాలా లేదా? సేమ్. చూసారా, మన పొట్టలో నీళ్లు తప్పించి ఏది వెళ్ళినా కూడా డైజెస్ట్ అవ్వాలి. కొత్త ఫుడ్ ఏమంటే, ఇప్పుడు బిర్యానీ తిని వెళ్ళామనుకోండి 2 గంటలు 3 గంటలు పట్టుద్ది డైజెస్ట్ అవ్వడానికి. అదే మనం ఒక కప్పు కాఫీ తాగామనుకో మేబీ హాఫ్ అన్ అవర్ 40 minutes. ప్రతిసారి తిన్న ప్రతిసారి ఏమవుతుంది, మన బాడీలో డైజెస్ట్ అయ్యాక దానిలో నుండి న్యూట్రియంట్స్ బ్లడ్లోకి వెళ్తాయి, అది షుగర్ రూపంలో ఉంటుంది అనమాట. తిన్న ప్రతిసారి మన బ్లడ్లో షుగర్ పెరుగుద్ది. షుగర్ కంట్రోల్ అవడానికి ఇన్సులిన్ వస్తుంది. దగ్గర మేడం అడిగారు ఇన్సులిన్ ఏంటని. ఇన్సులిన్ విల్ కంట్రోల్ షుగర్ లెవెల్ అనమాట. ఏమవుతుంది, ప్రతిసారి తిన్నసారి షుగర్, ఇన్సులిన్ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం తెలియకుండా రోజులో 5-6 సార్లు చేస్తున్నాం. పొద్దున్నే కాఫీ టీ, తర్వాత బ్రేక్ఫాస్ట్, తర్వాత ఆఫీస్లో కాఫీ టీ, మళ్ళీ లంచ్, మళ్ళీ 4 గంటలకు కాఫీ టీ, 5-6 గంటలకు బజ్జీలు, నైట్ డిన్నర్. 7 సార్లు అయిపోయిందా? 7 సార్లు మనం కొన్ని సంవత్సరాలు చేస్తున్నాం. అంటే ఏముంది, షుగరు ఇన్సులిన్. అందుకని అందరికీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. 90% పీపుల్ ఆర్ హ్యావింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. కారణం, ఈ 10 మిస్టేక్లు ఏదో ఒకటి చేస్తున్నాం. యావరేజ్ 4-5 చేస్తున్నారు అందరూ. నీళ్ళు తాగం, ఎక్సర్సైజ్ చేయం, 5 సార్లు తింటున్నాం, కాఫీ టీలు తాగుతున్నాం, నీళ్లు తాగం. వీటన్నిటి వలన ఈ ప్రాబ్లంలు వస్తాయి అనమాట మనకు. తర్వాత ఏ ఫుడ్ తినాలి చూడండి, ఈ సింపుల్. సార్ ఫస్ట్ స్లైడ్ ఒకసారి చూపించరా సార్? ఏమంటారు? దీనికంటే ముందు స్లైడ్ ఒకసారి డోంట్ వరీ, నేను పెడతాను మీకు స్క్రీన్, దానిలో చాట్లో చేస్తాను నేను, డోంట్ వరీ. చూడండి, ఈ ఫుడ్ చూడండి, చక్కగా మల్టీగ్రేడ్ చపాతి పెట్టుకోండి, కూరలు 2-3 చేసుకోండి, పెరుగు పెట్టుకోండి, పికిల్స్ పెట్టుకోండి, హ్యాపీగా తినండి. ఇది చూడండి, న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. మనం అనుకున్నాం కదా ఇందాక, చూసారు దీనిలో ఏమున్నాయి, సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి, సలాడ్స్ ఉన్నాయి, ఇది సోక్డ్ గ్రౌండ్ నట్, సోక్డ్ బాదాము, డేట్స్ ఉన్నాయి, చూసారు కోకోనట్ ఉంది, చూసారు క్యాష్యూస్ ఉన్నాయి. చక్కగా మీరు హ్యాపీగా తినండి. మీకు కనుక షుగర్ లేకపోతే 2 సార్లు ఇది కుమ్మేసేయండి. వెజిటేబుల్ జ్యూస్ తాగండి. ఎవరికైనా షుగర్ ఉంది వాళ్ళు కంప్లీట్గా రైస్ చపాతీలు అవాయిడ్ చేయండి. మీ అందరికీ నాది నెంబర్ ఉంది కదా, ఎవరికైనా హెల్ప్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇట్స్ ఓన్లీ టు హెల్ప్ యూ. ఇట్స్ వెబినార్ అనమాట. యాక్చువల్గా గురుకుల్ ఫౌండేషన్లో వాటి దే డోంట్ ఎంకరేజ్ టాకింగ్ అనమాట. ఐఎమ్ గైడింగ్ ఇట్ ఫ్రీ అనమాట. మీకు ఎవరికైనా హెల్ప్ కావాలంటే అడగొచ్చు నన్ను, నా నెంబర్ పెట్టుకోండి. ఆ తర్వాత ఏం చేయాలి, ఎమోషనల్ హెల్త్, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం అందరికీ తెలుసు కదా, యోగా మెడిటేషన్ చేయండి, నెగిటివ్ ఎమోషన్స్ లేకుండా చూసుకోండి. లెట్ గో యాటిట్యూడ్ తెలిసే ఎవరికైనా లెట్ గో యాటిట్యూడ్ అంటే? తెలుగులో ఒక అద్భుతమైనటువంటి పదం ఉంటుంది, పోనీలే. వాడు అన్నాడు పోనీలే. ఎప్పుడైతే మనం అట్లా ఎందుకు పోనీ అని అనుకుని పట్టుకున్నాం అనుకోండి, మనం స్ట్రెస్ అవుతాం. ఇప్పుడు నిన్ను దూషించారు, లేదా మీ అందుకు కొంచెం అనుచితంగా ప్రవర్తించారు, పోనీలే వాడు కర్మ ఆడైపోతాడు అనుకుంటా వెళ్ళిపోయాం అనుకోండి, దానివల్ల మన స్ట్రెస్ తగ్గుద్ది. మనం వాడికే మనం హెల్ప్ చేసుకున్నట్టు ఉంటాం అనమాట. ఓకే, సో పోనీలే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి యాటిట్యూడ్ మనం నేర్చుకోవాలి. మీరు అందరూ డోంట్ వరీ, ఇది యాక్చువల్గా దినచర్య అనేది చాలా ఇంపార్టెంట్. రాంగ్ హ్యాబిట్స్ ఆపేయటం, 10 రాంగ్ హ్యాబిట్స్, దినచర్య ఫాలో అవటం, టెస్టులు చేయించుకోండి. 3 మెయిన్ పాయింట్. ఇవన్నీ నా యూట్యూబ్లో వీడియోలు వినండి. మధ్యలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నన్ను ఫోన్ చేసి.
మీరు ఎంత టైం స్పెండ్ చేసి నేర్చుకుంటారో అంత ఈజీ అనమాట. ఒకసారిలో వెళ్ళదు బుర్రలోకి, మనకి మిస్టేక్ చేస్తూ ఉంటాం. లెట్ గో యాటిట్యూడ్. చక్కగా 8 hours పడుకోండి. 10 పాయింట్ ఈజీయా కష్టమా? స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ. హలో, Yes, sir. ఓకే, 1.5 hour అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరు కూడా ఎంతో పేషెంట్గా విన్నారు క్లాసు. పాయింట్ ఏంటంటే ఇది థియరీ క్లాస్ కాదు, ప్రాక్టికల్ అప్రోచ్. ఎవరైతే ఇది కరెక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళు అద్భుతంగా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఐ జస్ట్ వాంట్ టు షో యూ వన్ మోర్ ఫీడ్బ్యాక్ అనమాట. ఆల్రెడీ షేర్ చేశారు, ఎంతమంది విన్నారో తెలీదు. మీ అందరూ హెల్త్ స్పాన్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తారండి. చూడండి, మన హెల్త్ మనకే తెలియదు నీళ్ళు ఎన్ని తాగాలని. Let's see who is the winner. మీరిద్దరు Druma, Druli, you are losing out. Anna is the winner. Look at him. He is finishing the second glass. Up, bottoms down, Chupichamma Dwari. See, you silly goose, you are late. ఇద్దరు మా Good గ్రాండ్ job. చిల్డ్రన్ అన్నమాట. Come. Having చూడండి, water. మనందరం కూడా Wait a sec. మనకే నీళ్లు తాగి అలవాట్లేదు. Okay, you've got so పొద్దున్న much, మన you've got పిల్లలకి so ఎలా much. నేర్పిస్తాం. అందుకే Okay, wait a second. తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పిల్లలు పక్కన కూర్చొని Let's see. ప్రాపర్ గా నీళ్లు తాగిచ్చి వాళ్ళే Who is the పరిగెత్తారు. number one winner? I think Drukan is ahead. And now Dwaramma is ahead. Let's see who is doing it fast. And whoever shows bottoms up is going to get a prize. A big prize. Anybody interested? I think Drukan is doing wonderful. Now I think Dwaramma is losing out. Okay. Awesome. I think Dwaramma is going to win. Oh my God. Wait a second. First Show activity the you have to bottoms do up. for the children. Hey, did you finish? Show నీళ్లు తాగి bottoms టాయిలెట్ up. పెట్టి తర్వాత పిల్లల చేత నీళ్లు I తాగి can't see that stuff. Ready? Start. Hello, my name is Dwarak. I study in US. I came to India and I am 8 years old. I came to India for a summer break. I am leaving to US tomorrow. And today I am going to be telling about the secret of staying healthy. The secret is drinking water. By drinking water, you can go to the bathroom easily. I wake up at 6 o'clock and go to the and drink water, 800 ml. My brother drinks 500 ml. After that, I go to the bathroom. I eat 3 times a day. I go to the park every day to get energy. Bye. Go. Awesome. What about you, Dhruv? You do some crazy stuff. Okay. What are you waiting for? Go. చూడండి, హెల్త్ స్పాన్ అంటే ఏంటి? మనందరం హెల్త్ స్పాన్ అంటే చేసుకోవచ్చు. 10 పాయింట్లు ఉన్నాయి. నెక్స్ట్ హ్యాండ్ చేయాలన్నమాట. ఒక కాలు మీద నిలబడి ప్రాక్టీస్ చేయండి. 90 seconds మనం వాన్ లో తడిచినా కూడా సిక్ అవ్వకూడదు. మనం అందరం ఎందుకు భయపడతాం? వాన్ లో వెళ్తానికి జలుబు చేస్తుంది, జ్వరం వస్తుందని. మన బాడీ ఎగ్జిట్ ఎలా అవుతుంది, ఎంత మనం బాడీ కంఫర్ట్.
to 15. ఓకే, సో మనం చేయాల్సింది ఇప్పుడు అర్థమైంది కదా. పాయింట్ 1, 11 బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, మీకు రాసుకోండి. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరందరూ కూడా రాసుకున్నారు ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయో, దాని నుండి ఎలా బయటపడాలని ప్రయత్నించండి. మీకు దానిలో ఏమన్నా కష్టం ఉంటే నన్ను అడగండి, మీకు చెప్తాను ఎలా దాని నుండి బయటపడాలి. 3వది ఏం చూసాము? దినచర్య చూసాం. 10 డైలీ హ్యాబిట్స్ దినచర్య చూసాం. ఆ దినచర్య 100% ఫాలో అవ్వాలి. మనం ఏమనుకున్నాం ఇందాక, మనం పప్పుచారు చేయడానికి ఒక ఐటమ్ మర్చిపోతే వస్తుందా? టేస్ట్ రాదు. ఏదైనా ఎక్కువ తక్కువ వేసినా రాదు. ప్రొసీజర్ ముందు వెనక ముందు ఏంటి రాదు. అలానే ఈ ప్రాసెస్, లేచిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగటం మొదలుస్తుంది. 1 అవర్ ఎక్సర్సైజ్, ఇంట్లో పనులు చేసుకోండి, మళ్ళీ నీళ్ళు తాగి మళ్ళీ రెండోసారి టాయిలెట్ అయిపోయింది. 2 సార్లు తినండి చక్కగా. 2 సార్లు మధ్యలో 2 లీటర్లు నీళ్ళు తాగండి. 7-8 అవర్స్ చక్కగా పడుకోండి. చాలా ఈజీ మెథడ్ ఇది. ఈ ఈజీ మెథడ్ మీరు ఫాలో అవటం వలన మీరు ఒక నెక్స్ట్ 4-5 డేస్లో మీరు చెప్తారా, సార్ మాకు ఇంతకుముందు కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోయింది, అంతకుముందు కొంచెం నీరసంగా అనిపించేది, బాగున్నాం. ఎందుకంటే ఒకసారి మీకు డి విటమిన్ తక్కువ ఉండొచ్చు, B12 తక్కువ ఉండొచ్చు, ఇన్సులిన్ రెస్ట్ ఉండొచ్చు, కొంతమంది డయాబెటీస్. చూసారు ఇందాక కేస్ స్టడీ ఏం చూసాం, ఆయన తెలియని కూడా తెలియదు, కొంపలు మునిగిందాక ఆయన తెలియలా. ఎస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? సార్ బి కాంప్లెక్స్ మల్టీవిటమిన్ వేసుకోవాలా సార్? మీ B12 ఎంత ఉంది? చెక్ చేసుకోలేదు సార్. చేసుకోండి. చెక్ చేసుకోకుండా ఎట్లా? చూడండి, సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ వినండి అందరూ. మీ ఒక ముగ్గురు 25 ఏళ్ళ పిల్లలు అందరూ ఒకే హైట్లో, ఒకే వెయిట్, ఒకే అలా చూస్తారు, అందరు కమలలా ఉన్నారు ముగ్గురు. వాళ్ళు ముగ్గురు ఏమైందంటే అంతకు ముందు రోజు రాత్రి బాత్రూంలో కింద పడ్డారు. అది హమాం సోప్ మీద అందరు కాళ్ళు కింద పడ్డారు. అందరికీ కాళ్ళు నొప్పి వచ్చింది. పొద్దున్నే వాళ్ళ 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 అన్నలతో డాక్టర్ దగ్గరికి వచ్చారు. ముగ్గురు కూర్చున్నారు పేషెంట్లుగా. ముగ్గురికి మీరు ఆర్తో డాక్టర్, మీరు వెళ్ళి అందరిని అడిగితే అది చెప్తారు, అందరు అదే చెప్తారన్నమాట. సార్ రాత్రి పడ్డాం, 10ంటికి పడ్డాం, అప్పుడు నైట్ ఏం ప్రాబ్లం లేదు, పొద్దున్న బాగా కాళ్ళు నొప్పి వచ్చి నడవలేకపోతున్నాం, వచ్చామన్నారు. మీరు ఏం చేస్తారు? మోకాల కింద చేయి పెట్టగానే అందరు కుయ్యం అని అరుస్తారు. అదే సౌండ్. అందరికి ఒకే ట్రీట్మెంట్ ఉందా, డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుందా? చెప్పండి. అర్థమైందా క్వశ్చన్? దేని బట్టి చెప్పండి, ఏంటి ఎలా డిఫరెంట్? అందరూ అదే సేమ్ కుయ్యం అనే సౌండ్ సేమ్ వస్తుంది. ఎవరి బాడీ టైప్ నుంచి మేడం మళ్ళీ తీరి PhD నో, వినండి నేనేం చెప్పాను, ముగ్గురు ఒకేలాగా ఉన్నారు, ముగ్గురికి ఒకే, అందరికి అదే నొప్పేస్తుంది, అందరు కుయ్యం అని కూడా అదే సౌండ్ వస్తుంది. ఏం చేస్తుంది? సేమ్ ట్రీట్మెంటా, డిఫరెంట్ ట్రీట్మెంట్? ఎలా ఇస్తారు ట్రీట్మెంట్? ఆర్థో డాక్టర్ వాట్ విల్ డూ? సరే, ఎవరికి ఎక్కడ తగిలిందో దాని ప్రకారం మేడం అదే చెప్తున్నాను కదా మేడం, వెళ్ళబాగండి థీరీలకి. సేమ్ ప్లేస్ లో నొప్పి. ఇంకా ఇంకెవరు చెప్తారు? ఏం చేయాలి? ఏం చేయాలి? యాజ్ ఆర్థో డాక్టర్ వాట్ విల్ యూ డూ ఫ్రెండ్స్? సేమ్ ట్రీట్మెంట్. ఇంకా ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేశారండి, చేయబెట్టి నొక్కారు. సంబడి సెడ్ ఎక్స్రే. వెరీ గుడ్. హూస్ దాట్? వినండి, ఎక్స్రే తీయాలి. ఎందుకంటే పడ్డారు, నొప్పేస్తుంది, ఎక్స్రే తీసాం. ఎక్స్రే చూసాం, ABC. ఏ చూస్తే ఏమి క్రాక్ లేదు వాడికి. వాడికి ఏం చెప్తాం? ధైర్యంగా, నీకేం లేదురా బాబు, చింతా మత్కరని ఒక ఎర్ర క్లాత్ బ్యాండేజ్ చేసి జాగ్రత్తగా పంపించాం. పేషెంట్ B లైట్ క్రాక్ కనపడుతుంది. ఏం చేస్తాం? హలో, ఏం చేస్తారు? బ్యాండేజ్, లైట్ క్రాక్, పిండి కట్టండి. పిండి కట్టేసేసి సంకలో కర్ర పెట్టి జాగ్రత్తగా ఉండరా 4 వారాలు 6 వారాలు. ఇంకోటికి పెద్ద క్రాక్ కనపడుతుంది. ఏం చేయాలి? ఆపరేషన్. నట్ బోల్ట్ వేసేస్తాం, ప్లేట్ వేసి నట్ బోల్ట్. చూసారా? ఇది అలానే మీరు అందరూ, కొంతమంది ఓవర్ వెయిట్ ఉన్నారు, లోపల ఏముంది? మీకు డయాబెటిక్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఫ్యాటీ లివర్ ఉందా, డి విటమిన్ తెలుసుకోండి. మీరు మాకేం లేదు అంటారు జనాలు. ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, మీకు ఐ వాంట్ టు షో యూ దట్. See, because I get very impatient to tell people why we are making this mistake. చూడండి, చూసారా? ఇది చూడండి, ఇది కనపడుతుందా స్లైడ్? హలో, చూడండి, ఇది ఎక్సెల్ లో నా దగ్గర ఒక 700 బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఇది 700. అందరికి కూడా ఏమేమి ప్రాబ్లమ్స్ చూడండి. ఒక్కొక్కరికి 7 ప్రాబ్లం, 6 ప్రాబ్లం, 4, 5, అందరికి చూడండి
హెచ్బిఏవన్సీ ఎక్కువ మంది చాలా మందికి ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, B12, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇందాక చెప్పాం కదా, ఫాస్టింగ్ ఇన్సులిన్ అందరూ చూడండి ఎంత ఉంది, ఎక్కువ ఉంది, అందరికి ఎక్కువ ఉంది. కారణం చెప్పండి, కారణం ఏంటి? గుడ్ హ్యాబిట్స్. ఆ? కారణం ఏంటి మేడం? స్టైల్ హ్యాబిట్స్. వినండి, ఇదే మనందరం రాముడికి సీత ఏమవుతుంది, రామాయణం అంతా నాకు అక్క కదా అని అడిగినట్టుంది. వినండి, 10 రాంగ్ హ్యాబిట్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ లో ఎవరికి ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఎంత సివియర్ చేస్తారని బట్టి వాళ్ళ హెల్త్ ఉంటుంది, అవునా కదా? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ గుడ్ బ్యాడ్ అగ్లీ హ్యాబిట్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు రోజు 4 కాఫీలు తాగుతారు, ఎక్సర్సైజ్ చేయరు, నిద్రపోరు, మీ బ్యాండ్ మీకు పడుద్ది. కొంతమందికి 5 ఏళ్లలో పడుద్ది, కొంతమంది 10 ఏళ్లలో పడుద్ది, కానీ బ్యాండ్ పడతాం కన్ఫామ్. చెక్ చేసుకోండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సార్ ఆమ్లా టర్మరిక్ షార్ట్స్ తాగితే అది కూడా మీల్ కిందికి వస్తుందా సార్? ఎనీథింగ్. మీరు ఒక పని చేయండి, సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఇంట్లో అంటే లెమన్ వాటర్, మజ్జిగ జనరల్ అంత ఎఫెక్ట్ అవ్వదు, మిగతా అది ఏదైనా కూడా మజ్జిగ, లెమన్ వాటర్ తప్పించి మిగతా పాన్ పరాగ వేసుకున్నా కూడా షుగర్ పెరుగుద్ది. తెలుసా మీకు ఆ విషయం? పాన్ తిన్నా పెరుగుద్ది. అంటే కొన్నాళ్ళు, అంటే అంత సీరియస్ అవసరం లేదు. మీరు ఇంతకుముందు బీభత్సంగా 5 సార్లు తినే బ్యాచ్ ఇప్పుడు 2 సార్లు వస్తే బెటర్. మధ్యలో మీరు ఏదో తాగారు, అంత వరి అవ్వాల్సిన పనిలే. ఎల్కేజీ అమ్మ ఒకేసారి PhDకి వెళ్దాం కనుక మీరు మెల్లింగ్ మొదలు పెట్టండి. మీరు అందరూ కూడా మీరు వినండి, ఇంకా మోర్ డీటెయిల్ క్లాసెస్ ఆర్ దేర్ ఇన్ మై యూట్యూబ్. వినండి, మీకు నాలెడ్జ్ వస్తుంది, దాని ప్రకారం ఫాలో అవ్వండి. మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఏమో కనుక్కున్నాం, నాలెడ్జ్, దాంతోపాటు డిసిప్లిన్, 2 చేయండి. ఐ విష్ యూ నెక్స్ట్ సాటర్డే సండే కల్లా మీరు చెప్పాలా, సార్ మేము రాంగ్ హ్యాబిట్స్ 0. ఇంకో స్లైడ్ చూపిస్తారు అండి. మీరు ప్రతిరోజు గ్రూప్లో ఏం షేర్ చేయాలి నాకు చూడండి. వీళ్ళు ఎలా ఇంప్రూవ్ అయ్యాడు. ఇది చూడండి, ఇందాక చూశారు కదా ఆయన కేస్ స్టడీ. 7 హెల్త్ ప్రాబ్లంలు ఉన్నాయి. విత్ ఇన్ 4 months ఒక ప్రాబ్లంకి వచ్చాడు. చూసారా ఏమేమి తగ్గాడు ఈయన? 11.9% 17 కిలోలు వెయిట్ తగ్గాడు. 7 ప్రాబ్లం, ఒక ప్రాబ్లంకి వచ్చాడు. కనపడుతుంది అందరికి? ఇంకో కేసు చూడండి, 11.9%, 5% HbA1c. ఇంకో ఆయన చూడండి, ఈయన 112 కిలోల నుండి 91 కిలోలు అయ్యాడు. 8 ప్రాబ్లం నుండి 3 ప్రాబ్లంకి వచ్చాడు. 21 కిలోలు వెయిట్ తగ్గాడు. 10 inches వెయిట్ సైజ్ తగ్గిపోయింది. చూడండి అంతా. ఈ స్లైడ్ నాకు చాలా ఇంట్రెస్ట్. సార్ వన్ క్వశ్చన్ సార్. యా, సార్ అడగండి. స్ట్రెస్ వల్ల కూడా వెయిట్ పెరుగుతారు కదా సార్? మేడం అందులో ఉంది కదా, మనం చెప్పాం స్ట్రెస్ కదా. వల్ల కూడా ఒక్క వెయిట్ నిమిషం. పెరుగుతారు కదా సార్? స్ట్రెస్ వలన వెయిట్ పెరుగుతామా, డయాబెటిక్ వస్తుందా, హార్ట్ అటాక్ వస్తుందా, ఏదైనా రావచ్చు. యు గెట్ మై పాయింట్. మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, 10 ప్లేస్ల నుండి ఒక ప్లేట్ నుండి టాయిలెట్ వాటర్, ఒక ప్లేట్ నుండి కెమికల్ వాటర్ వస్తుంది అనుకోండి, ఫిష్ సిక్ అవుతాయా లేవా? అవుతాయి. అలాగని ఇది కూడా మేడం, స్ట్రెస్ డోంట్ అంత మన PhDకి వెళ్ళిన అవసరం లా. గుర్తుపెట్టుకోండి, ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ ఆపేయండి, టెస్టులు చేసుకోండి, దినచర్య ఫాలో అవ్వండి. ఈ స్లైడ్ ఏమైనా అర్థమైందా మీకు? ఏం చేస్తారు వీళ్ళిద్దరు? పెద్ద బండి తీసుకెళ్తున్నారు అనమాట. ఈ బండికి వీల్స్ ఎలా ఉన్నాయి? స్క్వేర్ వీల్స్ ఉన్నాయి. స్క్వేర్ వీల్స్ బండి లెక్కెళ్తే ఎంత కష్టం. ఎవరో ఆఫర్ చేస్తారు, ఈ వీల్స్ పెట్టుకోరా అని ఫ్రీగా చేస్తున్నాడు. ఏం చెప్తున్నారు వీళ్ళిద్దరు? వీఆర్ టూ బిజీ ఫర్ ఇంప్రూవ్మెంట్. ద ఇల్లిటరేట్ ఆఫ్ 21st century ఎవరైతే తెలుసా? ఎవరైతే చదవటం రాయడం రానోళ్ళు కాదు, ఎవరైతే నేర్చుకోరో. లెర్నింగ్, అన్లెర్నింగ్ అండ్ రీలెర్న్ చాలా ఇంపార్టెంట్. మన అందరం కూడా రాంగ్ డైరెక్షన్ ఉన్నాం. చూడండి, అందరం పరుగుతున్నాం, సస్తా బతుకుతాం. రాంగ్ డైరెక్షన్. రాంగ్ డైరెక్షన్ అంటే ఏంటి? రాంగ్ డైరెక్షన్ అంటే ఏంటి? రాంగ్ డైరెక్షన్ అంటే 10 రాంగ్ హ్యాబిట్స్. ఎక్సర్సైజ్ చేయకపోవటం, నీళ్లు తాగకపోవడం సరిగ్గా, 2 సార్లు మల విసర్జనకి వెళ్ళకపోవటం, స్ట్రెస్ అవడం, నిద్రపోకపోవటం, 5 సార్లు బీభత్సంగా తింటాం. ఇవే రాంగ్ హ్యాబిట్స్. ఇవి చేస్తా పోనీ ఒక్క రాంగ్ హ్యాబిట్ ఉన్నా మీకు డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇన్ టు ప్రాబ్లమ్స్. కనుక మనకి ఏంటి, మన సొల్యూషన్ ఏంటి దీనిలో? మీరు తెలుసుకున్నారా? ఒక్కొక్కరు చెప్పండి, రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని ఉన్నాయి ఒక్కొక్కరికి. కృష్ణవేణి గారు. సార్ ఇప్పుడు నేను అండర్ వెయిట్ సార్. ఇంకా నేను తర్వాత దానికి వద్దాం. మీరు అండర్ వెయిట్, మీ రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని ఉన్నాయి? 5 సార్. రాసుకున్నారా?
అదృష్టవంతులు మీరు. 5 ఉన్నాయి. ఓవర్ వెయిట్ ప్రాబ్లం రాదు, వేరే ప్రాబ్లంలు వస్తాయి. ఓవర్ వెయిట్ అనే రూల్లే. ఇప్పుడు ఏ ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి, ఒక సింపుల్ పాయింట్ అండి. మనందరం కూడా గాజు గ్లాస్ని ఎంత జాగ్రత్తగా పట్టుకుంటాం, ఒక్కసారి పడింది అనుకో పగులుద్ది. ఎన్ని ముక్కలు అవుతాయో చెప్పగలరా? పగలటం ఖాయం, చెప్పలేదు. పగలటం ఖాయం. అలాగనే ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ వలన బ్యాండ్ పడటం ఖాయం. ఒకరికి ఓవర్ వెయిట్ రావచ్చు, ఒకరికి కొలెస్ట్రాల్ రావచ్చు, ఒకరికి ఎదురవచ్చు, రావటం ఖాయం. మనం చేయాల్సింది ఏంటి? వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఫాలో అవ్వండి, దినచర్య ఫాలో అవ్వండి. ఓకే, చెప్పండి, ఎనీ క్వశ్చన్స్? సార్ ఇందాక షేర్ చేశారు కదా స్క్రీన్, ఏం తినకూడదు ఏం తినాలి అనేది, అది ఒకసారి గ్రూప్ లో సెండ్ చేస్తారా డోంట్ సార్? వరీ, ఐ పుట్ అబౌట్ మన ఇప్పుడు అన్ని పాయింట్స్ కూడా షేర్ చేస్తాను గ్రూప్ లో ఉన్న వీడియోలు వినండి, గ్రూప్ లో యాక్టివ్ గా ఉండండి. ఒకరోజు వినేసి మళ్ళీ సైలెంట్ అయిపోవద్దు. ఇది ఎంత మీరు అలర్ట్ ఉంటే నేర్చుకుంటే అంత మంచిది. అచ్చా, ప్రతిరోజు మీరు నా గ్రూప్ లో షేర్ చేస్తే చూపిస్తానండి మీకు. సార్ టీ కూడా వద్దా సార్? నేను చెప్పానండి, నీళ్ళు తప్పించి ఏదైనా ఫుడ్ అని చెప్పాను కదా. ఇది కొంచెం ఛాలెంజింగ్ ఇనిషియల్. ఇది మీరు కొంచెం కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయండి సార్. ది పాయింట్ ఈజ్, ఇప్పుడు 3 సార్లు తాగి ఉంటారు, ఓ బ్లాక్ కాఫీ తాగండి ఒకసారి ఏమైనా కావాలనుకుంటే. అది ఎప్పుడు మీరు ముందు హెల్త్ టెస్ట్ చేసుకోండి, మీకు ఏమేమి ప్రాబ్లంలో తెలుసుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఇందాక మనం చూసే 3 కేస్ స్టడీ చెప్పాను చూడండి. 3కి కాలు దెబ్బ తగిలింది వచ్చారు. ఇప్పుడు బాగా క్రాక్ అయినోడు ఆపరేషన్ చేయాలి, వాడు నిలబడకూడదు కదా, నిలబడినా డేంజర్ వాడికి. అర్థమైందా? అలాగనే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు, మీకు మిగతా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్. సార్ ఓవర్ వెయిట్ అండ్ స్లీప్లెస్, ఈ రెండే సార్ నాకున్నవి. రెండు చాలండి మనకు బ్యాండ్ వేయడానికి, 10 అవసరంలా. మన బోట్లో ఒక క్రాక్ చాలు, ఆ బాడీకి 4 క్రాక్లునే, నాకు ఒక క్రాక్ ఉన్నా ఇద్దరు మునిగేవాళ్ళమే. 6 hours స్లీప్ ఉంది సార్, అందుకని అదే చూడండి. జస్ట్ ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ యువర్ బ్లడ్ టెస్ట్ డన్. ఎలా అంటే చెప్పాను కదా, 3కి కాలు నొప్పితో వచ్చిన వాళ్ళకి ఎక్స్రే చేసావా లేదా? అలానే మీరు అందరు కూడా చేసుకోండి, టెస్ట్ చేసుకోండి, మీరే అనలైజ్ చేసుకోండి, నాకు హెల్ప్ కావాలంటే అడగండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు అందరు కూడా గ్రూప్ లో షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్. మీరేం నేర్చుకున్నారు? చెప్పండి. బ్లాక్ కాఫీ అండ్ గ్రీన్ టీ అది ఏ టైంలో తాగొచ్చు? అది కొంచెం స్టార్ట్ విత్ దేర్ ఆర్ నాట్ రిక్వైర్డ్ మేడం. See, they are all stimulants. ఇప్పటి వరకు అలవాటు పడ్డాం కాబట్టి మెల్లిగా స్లోగా అది వదిలేయడం కోసం. వినండి, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ వన్స్ ఇన్ ఎ వైల్ ఈజ్ ఓకే అండి. ఇప్పుడు రోజు కాదు, ఎప్పుడు సరదా ఒక రోజు దగ్గర నో ప్రాబ్లం. కానీ మనకు 10ంటికి కాఫీ పడాలా, 3 గంటలకు కాఫీ పడాలా, అది రాంగ్. దాన్ని అవాయిడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఐ అప్రిషియేట్. మీరు అందరూ గ్రూప్ లో యాక్టివ్ గా ఉండండి, నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. నెక్స్ట్ టైం ఎవరు గ్రూప్ లో షేర్ చేసేవాడిని అడ్మిట్ చేస్తా క్లాస్, అదర్వైజ్ యూ డోంట్ హావ్ టు అటెండ్ ద క్లాస్. ఓకే సార్, బై. నో మేడం, మీరు టీచర్ అనుకోండి, హోంవర్క్ చేయరు, రోజు సరదాగా చేతుకుంటూ వస్తారు. వాళ్ళు రాణిస్తారా? గోడ కుర్చీ చేపిస్తారా లేదా? గోడ కుర్చీ వద్దు, మీరు నెక్స్ట్ మంత్ మళ్ళీ జాయిన్ అవ్వండి క్లాస్ లో. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ చాలా సండే రోజు క్లాస్ విన్నారు. అందరు షేర్ చేయండి ఫీడ్బ్యాక్, వాట్ ఎవర్ యూ లెర్న్డ్. ఇన్నాళ్ళు మాకు ఈ మిస్టేక్ అని తెలియలేదు, ఇన్నాళ్ళు ఏదో అని చేసాము, అట్లా బయటపడండి ఒక్కొక్కడు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై. థ్యాంక్ యూ, గుడ్ నైట్ సార్. Thank you, sir.